శ్రీరాఘవ దశరథాత్మజమప్రమేయం ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆదరముప్పమృక్కిడుదున్ అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననంద వేదికిన్ మోదక కాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన శరది శోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ దురితతారణ సృష్టికారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన కోష్పదీకృతవారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మాలారత్నం వందే నీలాత్మజం. అంజనానందం వీరం జానకీ శోక వినాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం నా సుందరం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. రామాయణంలోని వాల్మీకి రచించిన రామాయణంలోని సుందరకాండలో 68 సర్గలు ఉన్నటువంటి సుందరకాండలో 10 సర్గలు పూర్తి చేసుకొని 11వ సర్గకు మొదలు పెడుతున్నాము. 10వ సర్గ అంతా కూడా రావణాసురుడి విమానంలో, పుష్పక విమానంలో ఆయన లంకానగరి అంతా చూశాడు. లంకానగరిలో రాజభవనములు, రాజప్రాసాదాలన్నీ ఉన్నటువంటి ప్రాంతము చూశాడు. ఆ రాజభవనాలు ఉన్నటువంటి ప్రాంతాలన్నిట్లలో కూడా మధ్యలో ఒక భవంతి చాలా విస్తృతమైనది, చాలా పెద్దగా ఉన్నది. బంగారు తాపడాలు చేసినది, వెండి మెట్లు ఉన్నది, మణిమాణిక్యాలతో అద్ది ఉన్నటువంటి భవంతిని, ఒక విశాలమైనటువంటి పెద్ద భవంతిని చూశాడు. ఆ భవంతిలో కూడా పైన ఒక పుష్పక విమానం చూశాడు. ఆ పుష్పక విమానము చాలా విస్తృతంగా అలా ఉంది. ఆ పుష్పక విమానంలో ఒక శయనాగారము. ఆ శయనాగారంలో రావణుడు నిద్రించి ఉన్నాడు. రావణుడి యొక్క ప్రియ భార్యలైనటువంటి దాదాపు 1000 మంది, సహస్రాధిక వాళ్ళు 1000 మంది భార్యలు అందరూ కూడా ఆ శయనాగారంలో అలా పడుకొని ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో వాళ్ళందరితో కలిసి ఆటలాడి, పాటలు పాడి, నృత్యాలు చేసి, రతికేళి సలిపి, మద్య మాంసాలన్నీ కూడా తిని, పానీయాలన్నీ తాగి
అలా అతడు వాళ్ళందరి చేత చందనాదులన్నీ వ- ఒంటికి పోయించుకొని అలా చేసి ఆ శయనం మీద ఒక పెద్ద శయనము మీద అలా పడుకొని చేతులు జాచి ఒళ్ళు విరుచుకొని చేతులు జాచి పడుకొని ఉన్నాడు. అలా పడుకున్న స్థితిలో అతని కిరీటం కాస్త పక్కకి వెళ్ళింది. చేతులు పెద్ద పెద్ద చేతులు, బాహువులు వెడల్పుగా అలా సా సాగించి పడుకున్నాడు. ఆ చేతులుని ఒక దాదాపు 10, 12 శ్లోకాల్లో వర్ణించాడు వాల్మీకి. ఆ చేతులు వజ్రాయుధపు దెబ్బలు తిన్నటువంటి చేతులు, విష్ణు చక్రం కూడా విష్ణు చక్రపు ధాటికి తట్టుకున్నటువంటి ఆ చేతులు అంటూ రకరకాలుగా ఆ చేతులని వర్ణించాడు. ఆ చేతులు ఆ ఆ చే చందనము అలుదుకున్నటువంటి ఆ చేతులు, వాటి భుజకీర్తులతోటి అంగదాలతోటి ఉన్నటువంటి ఆ చేతులు, ఆ చే ఆ, చేతులతోటి మొత్తము లోకాల్ని ముల్లోకాల్ని గగ్గోలు పరిచినాడు చేతులు. అలాంటి చేతులు విస్తరించి పడుకొని ఉన్నాడు. ఆ పడుకొని ఉన్నటువంటి రూపాన్ని చూసి ఒక్కసారి హనుమంతుడు కూడా ఒక్క జంకుతోటి వెనక్కి ఒక అడుగు వేసి మళ్ళీ ఇంకొక ఎత్తైనటువంటి ఆసనం ఎక్కి అక్కడి నుండి ఆయనని పరిశీలించి మరీ చూశాడు. నిద్రపోతున్నప్పుడే అంటే తమో వృత్తిలో అతను ఉన్నప్పుడే అతనిని తనకి వెతకడము, సీతాదేవిని వెతకడము సాధ్యము. ఎందుచేతనంటే అతడు నిద్ర మేల్కొన్నాడంటే మళ్ళీ 10 తలలును 10 చేతులు వచ్చేస్తాయి. ఇప్పుడు నిద్రిస్తున్నాడు కాబట్టి తమో గుణంలో ఉన్నాడు కాబట్టి ఒక తల 2 చేతులతోటే ఉన్నాడు అని అనుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తే స్త్రీలందరూ ఈ రకరకాలైనటువంటి ఆ భంగిమలలో నిద్రిస్తున్నారు. వీణ వాయిస్తున్నటువంటి అమ్మాయి అలా వీణను పట్టుకొని నిద్రపోతూ ఉన్నది. వాళ్ళందరూ కూడా మద్యపానాలన్నీ తీసుకొని నృత్యాలు చేసి అలసిపోయి అలసి సొలసి ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా ఏ వాయిద్యము వాళ్ళకి చేతికి అందుబాటుగా ఉంటే ఆ వాయిద్యం, ఏ తివాసి పరిచి ఉంటే ఆ తివాసి మీద ఒకళ్ళనొకళ్ళు పెనవేసుకొని అలా ఆ స్త్రీలందరూ అక్కడ పడుకొని ఉన్నారు. ఆ స్త్రీలందరూ పడుకొని ఉన్నటువంటి ఆ విధంగా ఆ స్త్రీలందరూ పడుకొని ఉన్నటువంటి చోట అంటే అంటే ఒళ్ళు తెలియకుండా పడుకొని ఉన్నారు ఆ స్త్రీలు. ఆ మద్యపు మత్తులో రాతిక్రీడ జరిపినటువంటి అలసట తోటి వాళ్ళందరి దగ్గర కొంచెం దూరంగా ఒక శయనం పైన ఒక ఆ- అమ్మాయి పడుకొని ఉన్నది. రూప సౌందర్య రాశి గౌరీం కనకవర్ణం, తెల్లగా పచ్చగా మిసిమి రంగుతోటి ఆ రావణాసురుని యొక్క ప్రియమైనటువంటి భార్య, అంతఃపురానికి అంతటికీ కూడా మహారాజ్ఞి అయినటువంటి మండోదరి అక్కడ పడుకొని ఉంది. రూప యవ్వన సంపదతోటి ఆమె ధరించినటువంటి బంగారు ఆభరణాలన్నీ ఆమె రంగులో కలిసిపోయి ఉన్నాయి. ఆమె ముఖం చూస్తే కూడా చాలా సౌమ్యంగా ఉన్నది. ఆ అమ్మాయిని ఆ అటువంటి రూప యవ్వన సంపదతోటి ఉన్నటువంటి ఆ అమ్మాయిని చూడగానే హనుమంతునికి ఈమె సీత అనేటటువంటి ఆ ఆ ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభాన ఆరోహన్ నిపపాత భూమౌ. ఈ విధంగా ఆనందం తట్టుకొన లేక సీతాదేవిని కనుగొన్నాడు. ఇంత కష్టపడి ఇంతసేపటి నుంచి వెతుకుతున్నాడు, ఎక్కడా దొరకటం లే. ఇక్కడ దొరికింది అనేటటువంటి ఆ ఆనందంతో అతడు స్వాం ప్రకృతి, తన యొక్క అటువంటి సహజమైనటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో, కోతి చేష్టలు వానర చేష్ట ఏదైతే ఉందో ఆ సహజమైనటువంటి ప్రకృతిని దర్శయన్ చూపిస్తూ ఉన్నాడు. ఆ స్ఫోటయామాస జబ్బలు జరుచుకుంటున్నాడు. ఆహా నేను శభాష్ నేను గనక సీతాదేవిని కనుగొన్నాను అనుకుంటూ చుచుంబ పుచ్చం ఆ తోకని తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. ఆహా ఇంత నన్ను తీసుకొని వచ్చింది, సముద్రం దాటించి తీసుకొని ఇక్కడికి వచ్చి సీతాదేవిని కనిపించేలాగా చేసింది నా తోకకున్నటువంటి బలం చేత అన్నట్టుగా ననంద మహా ఆనందించేస్తున్నాడు. చిక్రీడ ఆడుకుంటున్నాడు. ఇటు పరిగెత్తున్నాడు, అటు పరిగెత్తున్నాడు, ఇటు దుంకుతున్నాడు, అటు దుంకుతున్నాడు. అలా ఆటలు ఆడుకుంటూ ఉన్నాడు. అంటే సీతాదేవిని చూసినటువంటి ఆ ఉత్సాహము తోటి జగవు పాటలు పాడుతూ ఉన్నాడు సన్న గొంతుతోటి. అంటే పెద్ద గొంతుతో పాడితే అక్కడ వాళ్ళందరికీ వినబడి లేస్తారు.
కానీ కొంచెం చిన్న గొంతుతో పాడుకుంటున్నా కూడా ఆ స్త్రీలందరూ మత్తులో ఉన్నారు కాబట్టి ఎవరికి ఈయన పాటలు పాడుతున్నా కూడా ఎక్కడ ఎవరికి వినిపించుకునేటటువంటి స్థితిలో ధ్యాసలో ఆ లేరు అసలు వాళ్ళు. ఆ ఆ జగామ వెళ్ళాడు, ఇటు ముందుకెళ్తున్నాడు, అటు ఇటు వెళ్తున్నాడు, పచారులు చేస్తున్నాడు. ఆ సంతోషాతిరేకంతో అతడు ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. అలా అన్ని చేష్టలు, ఒక కోతి చేష్టలన్నీ చేస్తూ స్తంభానారోహన్ నిపపాత భూమం, స్తంభాలు ఎక్కుతున్నాడు, స్తంభం మీద నుంచి కిందకి దుంకుతున్నాడు. ఇట్లా రకరకాలైనటువంటి చేష్టలన్నీ చేస్తూ ఓ తన యొక్క స్వకీయమైనటువంటి స్వభావాన్ని ప్రదర్శించుకుంటూ ఉన్నాడు అని 10వ సర్గతోటి ఆపాడు. అయితే కాసేపటికి ఈయనకి మరి ఈ సీతాదేవిని చూసినటువంటి ఆనందము ఆ అంతకు ముందు ఏమనుకున్నాడు, ఈ రాక్షస స్త్రీలందరూ కూడా ఏ విధంగా అయితే రావణాసురుడితోటి తమ ప్రియ భర్త అయినటువంటి రావణాసుడితో కలిసి సుఖంగా జీవిస్తూ ఉన్నారు, సుఖంగా ఆనంద డోలికలలో ఉన్నారు. అలానే సీత కూడా రాముడితోటి ఆనందంగా ఉండుంటే ఈ రావణాసురుడికి ఇంత తిప్పలు వచ్చేవి కావు కదా. ఇప్పుడు రాముడు ఇక్కడికి వచ్చి ఈ సీతని అపహరించాడని ఈ రావణాసురుడిని దండించకుండా ఆ ఉండడు కదా. ఈ రావణాసురుడేమో అప్పగించటం లేదు సీతని. అది అని అట్లా అని కూడా అనుకున్నాడు. అంత అంత ఊహించాడు. అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలందరినీ చూసి ఈ వాళ్ళు పొందుతున్నటువంటి ఆనందము, ఐశ్వర్యము అన్నీ కూడా సీత కూడా పొందుతుంటే బాగుండేది కదా అని సీతకు కూడా లభించి ఉంటే బాగుండేది కదా అని అనుకున్నాడు. ఇలా అంతా ఊహిస్తూ ఉన్నాడు. సీతనే దొరికింది అనుకున్నాడు. చాలా సంతోషంతో ఉప్పొంగి పోయాడు. ఉప్పొంగిపోయి ఇప్పుడు ఈ 11వ సర్గలో ఆమె సీతాదేవిని చూసి ఆమె సీత అని నిశ్చయించుకొని ఆనందపడ్డాడు. కానీ క్షణంలోనే అతనికి ఈమె సీత కాదు అని తోచింది. ఎందుచేత తోచిందో చెప్తాడు ఇప్పుడు. ఆమె సీత కాదు అని నిశ్చయించుకొని, అమ్మో ఈమె సీత కాదు, నేను సీత కోసంకి వెతకాలి, కానీ నేను ఈ పరస్త్రీలందరినీ చూశానే, నాకు ఎటువంటి ఆ ధర్మలోపం కలుగుతుందో, ఇటువంటి స్త్రీలని అందులోనూ భర్తలతో ఉన్నటువంటి వారిని చూడడము మహాపాపం కదా అటువంటి పాపము నేను చేశానే అని తనను తాను నిందించుకుంటూ, అయినా సరే నేను నిష్కల్మషంగా, నా మనస్సు నిష్కల్మషంగా ఉంది, నాకు ఎటువంటి వికారం కలగలేదు కాబట్టి నేను చేసింది తప్పు కాదు అని తనను తాను సమర్థించుకొని సీతాదేవి కోసంకి వెతుకుతూ ఉన్నాడు. ఇంకా ఆ పానశాలలోనే. ఎందుకంటే ఆ పానశాల ఆ పుష్పక విమానంలోనే. మనం కూడా ఏదన్నా ఒక వస్తువు కనపడలేదు అనుకోండి, ఏం చేస్తూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం, వెతికిన చోటే వెతుకుతూ ఉంటాం. పెట్టిన అలమారాలో పెట్టినది తీసి మళ్ళీ 2 సార్లు చూస్తూ ఉంటాము, 3 సార్లు చూస్తూ ఉంటాము. ఆ వస్తువు అక్కడ లేకపోయినా సరే, అంతకు ముందు ఆ వస్తువు కోసం వెతుక్కున్నా సరే, మళ్ళీ మనము ఇక్కడ ఇక్కడ చూడలేదేమో, ఈ కార్నర్ లో చూడలేదేమో, ఈ మూల వెతకలేదేమో అనుకుంటూ మళ్ళీ అక్కడే వెతుకుతూ ఉంటాం. అలా ఇప్పుడు ఈయన పుష్పక విమానం మొత్తం వెతికాడు. రావణాసురుడి అంతఃపురం మొత్తము ఆ ప్రతి అంగుళం వెతికాడు. అయినా సరే ఇంకా ఆయనకి సీత దొరకలేదు కాబట్టి సంతృప్తి చెందక మళ్ళీ ఇంకొకసారి వెతకాలని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే ఈవెన్ చూసి సీత అనుకున్నాడు కదా, సీత కాదు అని నిర్ణయించుకొని వెతకాల్సిందే అని నిశ్చయించుకుంటున్నాడు. అవధూయచ తాం బుద్ధిం బభూవ అవస్థితః తదా జగామ చ అపరాం చింతాం సీతాం ప్రతి మహాకపిః. అవధూయచ తాం బుద్ధిం ఆ బుద్ధిని, ఏ బుద్ధిని, ఈమె సీత ఆ మండోదరిని చూసి ఈ మండోదరియే సీత అనేటటువంటి ఆ బుద్ధి ఆలోచన, అంటే ఆమె సీత ఎందుకు అయి ఉంటుంది, ఎందుకు సీత కాదు అనేటటువంటి విషయాన్ని గురించి ఆయన బుద్ధిని తన ఆలోచన తప్పుగా తన ఆలోచించినటువంటి ఆలోచనను అవధూయ అవధూయ తొలగించుకొని అది పక్కకి జరిపేసి, ఆ తొలగి ఆ ఆలోచనని పక్కనకు పెట్టేసి, ఈమె సీత కాదు, సీత అయితే ఇట్లా చెయ్యదు అని అంతకు వరకు తనకు కలిగినటువంటి ఆనందము, ఆ తోకని ముద్దు పెట్టుకోవడము,
జబ్బలు చరుచుకోవటము అలాంటివన్నీ మానేసి ఆ బుద్ధిని ఆమె సీతనే అని అనుకున్నటువంటి తన ఆలోచనను పక్కకి జరిపి బభూవ అవస్థిత తదా తదా అప్పుడు అవస్థిత బభూవ అవస్థిత ఒక స్థిరమైనటువంటి ఆలోచన కలిగిన వాడుగా అయ్యాడు. అంతకు ముందంతా ఈ సీతగా అనుకున్నాడు, సీత కాదు అని అనిపించింది. నేను ఆలోచన తప్పు అని తోచింది. ఆలోచనని పక్కకి నెట్టి ఈమె తన సహజమైనటువంటి ఆలోచన విధానంలోకి, అతను మంత్రి, మంత్రాలోచనము చేయగలిసినటువంటి వాడు, అటువంటి బుద్ధిమంతుడైనటువంటి వాడు, ధీరుడైనటువంటి వాడు. అందుకని ఆ అవస్థిత బభూవ, అవస్థిత కామ్ క్వైట్ గా అట్లాంటి మనస్సు కలిగినటువంటి అవస్థితి అంటే ఎటువంటి చాంచల్యము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనస్సు కలిగిన వాడు అయ్యాడు. అయి జగామ చ అపరాం చింతాం సీతాం ప్రతి మహాకర్షి, సీతాం ప్రతి ఆ సీతని గురించి ఈ ఈ ఈమె సీత అనుకున్నాడు కాదని, ఇక సీతను గురించి ఇప్పుడు వెతకాలి మళ్ళా. సీతను గురించి అపరాం చింతాం జగామ, ఇంకొక వేరొక ఆలోచనలు చేయటం మొదలు పెట్టాడు. ఎందుకేమే సీత కాదు అనడానికి వేరే ఆలోచనలు. నేను ఇంత తప్పుగా ఆలోచించాను, అసలైనటువంటి సీత అయితే, నిజమైన సీత అయితే ఎలా ఉంటుంది అని ఆ సీతను గురించి అపరాం చింతాం, వేరొక చింత, వేరొక ఆలోచన, ఈమె ఈ బుద్ధి కాకుండా వేరొక బుద్ధితోటి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇట్లా ఆలోచిస్తున్నాడు. ఏమని? ఏ మహాకవి, న రామేణ వియుక్త స స్వప్తుమర్హతి భామిని న భోక్తుం నాప్యలంకృత్ కర్తుం నా పానం ఉపసేవితుం నా అన్యం నరం ఉపస్థాతుం సురాణామపి చ ఈశ్వరం నహి రామసమః కశ్చిత్ విద్యతే త్రిదశేష్వపి అన్యేయం ఇది నిశ్చిత్య పానభూమౌ చచార సహ. ఇది ఈయనకు వచ్చినటువంటి రెండవ ఆలోచన. ఏమిటి? ఈమె సీత కాదు. ఎందుచేత అంటే న రామేణ వియుక్త సా స్వప్తుమర్హతి భామిని. అరే రే, ఈమె నిద్రపోతూ ఉన్నది, చక్కగా ప్రశాంతంగా ఒక మంచి శయనం పైన, ఆమె కోసంకి ఏర్పరిచినటువంటి ఒక దివ్యమైనటువంటి ఈ శయనం పైన, అందరికీ దూరంగా, అందరి యొక్క చప్పుళ్ళు అవి వినపడకుండా, ఆ క్రీడలన్నింటికి దూరంగా కొంచెం పక్కకి ఉత్తమమైనటువంటి ఒక శయనాసనం పైన ఆమె నిద్రిస్తూ ఉన్నది. అయితే ఈ ఒకవేళ కనుక సీతనే కనుక అయితే రామేణ వియుక్త, రాముని చేత వియుక్త, వియుక్త రాముని చేత దూరము అయినది అయి, అంటే రాముడికి దూరంగా ఉన్నటువంటి సా, ఆమె అంటే ఆ సీతాదేవి స్వప్తం నా అర్హతి, సా భామిని, ఆ భామిని, ఆ సీత, ఆ సీతాదేవి, ఆ స్త్రీ సీతాదేవి నా స్వప్తం అర్హతి, ఈ విధంగా నిద్రించడానికి మాత్రము నా అర్హతి తగదు. ఎందుకంటే ఆ రాముడు ఎలాంటి వాడు, ఆ రాముడితోటి దూరంగా ఉంటే, ఆ రాముణ్ణి వదిలిపెట్టి ఉంటే, ఆ రాముడితోటి వియోగం పొంది ఉన్నప్పుడు ఆమెకి నిద్ర ఎలా పడుతుంది? తన భర్త అయినటువంటి ఆ పరమాత్ముడైనటువంటి రామునితోటి వియోగం పొంది రామునికి దూరంగా ఉండి ఆమెకి నిద్ర ఎలా పడుతుంది? నా స్వప్తం అర్హతి, ఆమె అటువంటి రాముడు భర్తగా కలిగినటువంటి ఆమె ఇలా ఈ శయనాగారంలో ఇలా నిద్రించడానికి తగినది కాదు. నా భోక్తం, ఎటువంటి ఆహారము, అక్కడ అన్ని రకరకాలైనటువంటి మద్యపానాలు, రకరకాలైనటువంటి ఆహారాలు, మాంసాహారాలు అన్ని కూడా పడి, ఫలాహారాలు అన్ని ఉన్నాయి. ఇవన్నీ ఆమెకు ఏవి కూడా రాముడు దగ్గర లేనప్పుడు ఈమె ఇలాంటివన్నీ తినటానికి కూడా ఉత్సాహపడదు. నా భోక్తం, భోక్తం అంటే తినడానికి, నా భోక్తం, ఆమె ఏమి భుజించదు, ఏమి తినదు. నాపి అలంకర్తం, అలంకర్తం అపి నా, అలంకరించుకోవడం, ఈ అమ్మాయి చక్కగా ఇక్కడ అలంకరించుకొని ఒంటి మీదంతా బంగారు నగలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి నిద్రిస్తూ ఉన్నది. 7 వారాల నగలు ధరించి
మరి అక్కడ సీతాదేవి రాముడితో వియోగంలో ఉన్నటువంటి సీతాదేవి అలంకరణం ఎందుకు చేసుకుంటుంది? నా అలంకర్తుం నాపి అలంకర్తుం, అలంకరణం చేసుకోవడానికి కూడా నా అర్హతి, ఆమె తగినది కాదు, ఆమె చేసుకోదు అలంకరణ. రాముడికి దూరంగా ఉన్నప్పుడు అలంకరణలతో కూడా ఆమెకు అవసరము లేదు. నా పానం ఉపసేవితం, ఎటువంటి మద్యపానాలు కూడా ఆమె స్వీకరించదు. అంటే పూర్వకాలంలో మద్యము స్వీకరించటము అనేది, మద్యము అంటే ఈ ఆసవము అంటారు. రకరకాల పువ్వుల నుంచి సేకరించినటువంటి తేనె, అది ఫెర్మెంట్ చేసి పులిసినట్టుగా చేసి దానిని సేవించేవాళ్ళు. రాజకుటుంబాలలో అదంతా కూడా సర్వసాధారణమైనటువంటి విషయం ఆ రోజులలో. నా పానం ఉపసేవితం, ఆమె ఎటువంటి పానమును ఎటువంటి మద్యపానమన్నా వినపడడం అనుకోవచ్చు, లేదు. మద్యపానమైనా అనుకోవచ్చు, లేదా ఏదో ఇంకేదన్నా ఫలరసాదులైనా అనుకోవచ్చు. పానం ఉపసేవితం, ఎటువంటి పానము కూడా ఆమె ఏ స్వీకరింపజాలదు. నా అన్యం నరం ఉపస్థాతుం సురాణమపి చ ఈశ్వరం. అన్యం నరం, వేరొక నరుణ్ణి, రాముడు కాకుండా ఇంకొక నరుడిని ఎవరినైనా కానీ, సురాణమపి చ ఈశ్వరం, దేవతలలో ఈశ్వరుడైనటువంటి వాడిని, అంటే దేవతల అధిపతి అయినటువంటి ఆ సాక్షాత్తుగా దేవతలకు అధిపతిగా ఉన్నటువంటి ఆ అటువంటి వాడు వచ్చినా గాని అతని పక్కన కూడా అన్యం న స్థాతుం అర్హతి, వాళ్ళ పక్కన ఆమె ఉండదు, వాళ్ళ పక్కన నిద్రించదు, వాళ్ళ పక్కకి చేరదు, వాళ్ళతో కలిసి వాళ్ళ కొరకై అలంకరించుకొనదు, వాళ్ళ కొరకై పానము స్వీకరించదు, ఇలాంటివి ఏవి చెయ్యదు. ఈవెన్ దేవతలకు కూడా, దేవతాధిపతులు వచ్చినప్పటికీ కూడా రాముడితోటి సాటి ఎవరు కాదు. రాముడు లేకుండా ఇవన్నీ పనులు ఆమె ఏమీ చెయ్యదు. ఎందుచేతనంటే నహి రామ సమహ కశ్చిత్ విద్యతే త్రిదశేష్వపి. ఎంచేతనంటే రామ సమహ, రాముడితోటి సమానమైనటువంటి వాడు కశ్చిత్, ఎవ్వడే కాని ఒకానొకడు రాముడితో సమానమైనటువంటి వాడు త్రిదశేషు అపి, త్రిదశేషులు అంటే దేవతలు, త్రిదశేషు అపి దేవతలలో కూడా నా విద్యతే, దొరకరు. ఎవ్వరు కూడా ఆ 3 కోట్ల దేవతలలో కూడా ఎవరు ఈ రాముడితోటి సమానమైనటువంటి పురుషుడు ఎవ్వరు కూడా ఉండరు. కాబట్టి అన్యాయం, కాబట్టి ఈమె ఎవరిని చూసి నేనైతే సీతాదేవి అనుకొని గెంతులు వేసుకున్నాను, సంతోష డోలికల్లో ఊగాను, ఆమె మాత్రము సీతాదేవి కాదు. అన్యా ఇయం ఇది నిశ్చిత్య, ఖచ్చితంగా నిశ్చయించుకొని ఈమె సీత కాదు, ఈమె వేరే స్త్రీ, అన్యాయం వేరే స్త్రీ, సీత మాత్రము కాదు. ఎందుచేతనంటే సీత అయితే ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది, ఈమెమో మరి హాయిగా పర్యంకం పైన శయనించి ఉంది, నగలన్నీ ధరించి ఉంది, మధురసాలన్నీ కూడా స్వీకరించి నిద్రిస్తూ ఉన్నది. ఇలా చేస్తున్నది కాబట్టి ఈమె సీత మాత్రము ఖచ్చితంగా కాదు. రాముని వియోగంలో సీత ఇలాంటి పనులేవి చెయ్యదు అనుకొని ఆ పానభూమం చచార, ఆ పానభూమిలో, ఆ పానశాలలోని అక్కడంతా ఆ మద్యపానాలన్నీ ఇది ఉన్నటువంటి ఆ మందిరంలోనే అటు అటు తిరుగుతూ ఉన్నాడు. అంటే ఇంకా ఆయనకి ఏంటి, అంతా వెతికాడు, ఎక్కడ వెతికినా సీతాదేవి దొరకటం లేదు. ఇంకా ఏమి తోచక ఈమె సీత అనుకున్నాడు, కాదు ఇప్పుడు మళ్ళీ అంతా అటు తిరుగుతూ అన్ని వెతకాలి, మళ్ళీ ఇంకొకసారి వెతుకుతాను, ఇంకా మూలలన్నీ కూడా వెతుకుతాను అనుకుంటూ చచారా అంతా తిరుగుతూ ఉన్నాడు. అక్కడికి తిరుగుతూ ఉంటే ఆ స్త్రీలందరూ మళ్ళీ స్త్రీల వర్ణనే, ఎలా నిద్రపోతున్నారు, ఎలా కూర్చున్నారు, ఎలా చేస్తున్నారు అని. క్రీడితేన అపరాహ క్లాంతాః గీతేన చ తథాపరాహ నృత్తేన చ అపరాహ క్లాంతాః పాన విప్రహతాస్తరా.
అక్కడ ఉన్నారు ఆ స్త్రీలందరూ అలా 1000 మందికి పైన స్త్రీలు, దేవ గంధర్వ యక్ష కిన్నర కింపురుషాదులు, మానవులు, రాజర్షులు, బ్రహ్మర్షులకు సంబంధించినటువంటి స్త్రీలు అందరూ కూడా రావణాసురుడిని కోరి రావణాసురి చెంత చేరినటువంటి ఆ స్త్రీలందరూ కూడా, రావణుని వలచి వచ్చినటువంటి ఆ స్త్రీలందరూ కూడా క్రీడితేన అపరాహ, కొంత మంది స్త్రీలు క్రీడితేన, క్రీడ చేత, రతి క్రీడల చేత క్లాంతాహ, అలసిపోయినటువంటి వారు, గీతేన చేత తథా పరాహ, తథా అదే విధంగా పరాహ, కొద్ది మంది ఏమో రతి క్రీడల చేత అలసిపోయి ఉన్నారు, కొంతమంది ఏమో గీతేన, పాటలు పాడి 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 అలసిపోయి ఉన్నారు, నృత్యేన చ అపరాహ క్లాంతాహ, నృత్యం చేస్తూ చేసి చేసి నృత్యం వలన అలసిపోయి వాళ్ళు కొంతమంది, పాన విప్రహత తథా, అట్లాగే తథా అదే విధంగా కొంతమంది ఏమో పాన విప్రహత, మద్యపానం చేత, మద్యపానపు యొక్క మత్తులో మద్యపానం తాగి ఆ మద్యపానం చేత అలసిపోయినటువంటి వారు కొంతమంది, ఆ స్త్రీలందరూ అలా ఉన్నారు. ఇంకా మురజేషు మృదంగేషు పీఠికాసు సంస్థితాః తథా ఆస్తరణ ముఖ్యేషు సంవిష్టాః చ అపరాః స్త్రియః. ఇవన్నీ కూడా ముందు 10వ సర్గలో చెప్పి ఉన్నవి. మురజేషు, మురజము అంటే ఒక రకమైనటువంటి వాయిద్యం, మృదంగేషు, పీఠికాసు సంస్థితాః, ఇలా అందరూ అన్ని ఒక, అంతకు ముందు కూడా చెప్పాడు, వీణను పట్టుకొని ఒకళ్ళు, పటహాలను పట్టుకొని ఒకళ్ళు, మృదంగాలను పట్టుకొని ఒకళ్ళు, ఎటువంటి ఆ, నృత్యపు భంగిమలో ఉన్నారో అదే నృత్యపు భంగిమలో పడుకొని నిద్రపోతున్నటువంటి వాళ్ళు కొంతమంది, అలా ఇక్కడ కూడా మురజాలు, మృదంగాలు, పీఠికలు ఇలాంటివన్నింటినీ కూడా సంస్థిత, వాటినన్నింటినీ ఆశ్రయించి శయనిస్తూ ఉన్నటువంటి వారు కొంతమంది, తథాచ ఆస్తరణ ముఖ్యేషు, ఆస్తరణం తివాసీలు, పెద్ద తివాసి ముఖ్యేషు, పెద్ద ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఒక పెద్ద తివాసి పరిచి ఉంటే ఆ తివాసి పైన సంవిష్టాహ చ అపరాహ స్త్రియ, అపరాహ స్త్రియ కొంతమంది స్త్రీలేమో సంవిష్టాహ ఆ తివాసీల పైన పడుకొని శయనించి ఉన్నారు. అంగనానాం సహస్రేణ భూషితేన విభూషణైః రూప సంలాపశీలేన యుక్త గీతార్థ భాషిణ, వాళ్ళందరూ కూడా అక్కడ అందరూ రకరకాలైనటువంటి ఆ విషయాలలో నిమగ్నమైపోయి ఉన్నారు. కొంతమంది అలా ఆ ఆ, మురజాల పైన, మృదంగాల పైన, పీటల పైన పడుకొని వాటిని ఆనుకొని అలా నిద్రపోతూ ఉన్నారు. అలసి సొలసిన వాళ్ళు ఎలా ఉంటారు, ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్ అయిందనుకోండి, ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఫంక్షన్ లో పనిచేసినటువంటి జనమంతా ఏ విధంగా నిద్రపోతూ ఉంటారు, చెట్టుకొకళ్ళు కొమ్మకొకళ్ళు గోడను, ఏ గోడ దొరికితే ఆ గోడని వీపాంచుకొని నిద్రపోయే వాళ్ళుగా ఉంటారు. అట్లానే వీళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. ఒకళ్ళకి కొంతమందికి ఆ ఒక మంచి తివాసి దొరికింది, ఆ తివాసి మీద పడుకొని నిద్రపోతూ ఉన్నారు. అంగనానాం సహస్రేణ, వీళ్ళందరూ ఈ సహస్రేణ అంగనానాం 1000 మంది ఈ అంగనాలు స్త్రీలు, భూషితేన విభూషణై, ఆ రకరకాలైనటువంటి విభూషణాలు ఒంటి మీద ధరించి దాని చేత, ఆ విభూషణాల చేత అలంకరింపబడినటువంటి ఆ స్త్రీలందరూ కూడా రూప సంలాపశీలేన, రూప సంలాపం, వాళ్ళ యొక్క రూపాల గురించి, వాళ్ళకున్న ఆడవాళ్ళందరూ సాధారణంగా కలిస్తే చాలా వరకు వాళ్ళు ఒంటి మీద ఉన్నటువంటి నగలను గురించి, వేసుకున్నటువంటి చీరలను గురించి, ఆ వీటిలను గురించినటువంటివే మాటలు చాలా అధికంగా కనబడుతూ ఉంటాయి ఈనాటికి కూడా. అది కాదు అని అంటారు కానీ చాలా వరకు కూడా నగలను గురించి, ఆభరణాల గురించి, వస్త్రాల గురించి మాట్లాడటం జరుగుతుంది. వయస్సు గురించి, రాసుకోవాల్సినటువంటి కాస్మెటిక్స్ గురించి, ఇప్పుడు నౌడేస్ ఇప్పుడు ఇంకా బ్యూటీ పార్లర్లు కూడా చాలా వచ్చినాయి కాబట్టి ఆ బ్యూటీ పార్లర్ల గురించి, ఇట్లాంటి వాటిని గురించి మాట్లాడతారు. ఇవన్నీ ఇవాళే కాదు, ఆ కాలంలో కూడా ఉంది. రూప సంలాపశీలేన, రూపాల గురించి, ఎవరి ఎవరి యొక్క ఆకృతి ఎట్లా ఉంది
అని ఆ రూపాలని గురించి ఆకృతులను గురించి సల్లాపశీలేను అలా వాటిని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరెవరు ఏ ఏ ఆకృతులలో ఉన్నారు, ఏ ఏ రూపంలో ఉన్నారు, లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, ఇలా కొంచెం గాసిప్ అనమాట. యుక్త గీతార్థ భాషిణ. కొంతమందేమో యుక్త గీతార్థ భాషిణ. వాళ్ళు ఆ పాటలు పాడుతున్నారు కదా! ఆ పాటలు పాడుతున్నటువంటి ఆ గీత అర్థ భాషిణ. గీతం యొక్క అర్థమేం యుక్తం ఏది యుక్తంగా ఉంది. సరి అయినటువంటి అర్థంగా ఉంది. అంటే వాళ్ళు నర్తించాలి అంటే, ఆ నర్తనం చెయ్యాలి అంటే, ఆ నర్తనానికి తగినటువంటి అర్థం పాట యొక్క అర్థము స్పష్టంగా తెలియాలి. కొంతమంది వేరే ప్రాంతపు వాళ్ళయ్యుండొచ్చు. వాళ్ళకి ఆ భాష రాకపోవచ్చు. సో, అందుచేత ఆ పాట యొక్క భావార్థాన్ని అడుగుతూ భాషిణ భావార్థాన్ని గురించి భాషించుకుంటూ ఉన్నారు కొంతమంది స్త్రీలు. అలానే దేశకాలాభియుక్తేన యుక్తవాక్య అభిదాయిన రతాభిరత సంసుప్తం దదర్శ హరియుతః. దేశకాలాభియుక్తేన ఇప్పుడు చెప్పినట్టుగా దేశకాలాలు వేరే ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చారు. ఆ ప్రాంతంలో కొన్ని రకాలైనటువంటి పాటలు, పద్యాలు, పాటలు, నృత్యాలు ఇవన్నీ ప్రసిద్ధంగా ఉంటాయి. ఇంకొక చోట ఇంకోటి ఉంటాయి. ఇవన్నింటినీ కూడా దేశకాల అభియుక్తేన దేశ కాలాలన్నింటికీ కూడా అనుగుణంగా ఉండేటటువంటిది యుక్త వాక్య అభినయన. వాటికి తగినటువంటి మాటలు ఈ పరిస్థితిలో ఇలా ఉన్నప్పుడు ఎటువంటి సంభాషణ చెయ్యాలి, ఏ సంభాషణ ఉన్నతంగా ఉంటుంది, ప్రశస్తంగా ఉంటుంది, సంస్కారవంతంగా ఉంటుంది అని అభిదాయిన అని మాట్లాడుకుంటూ ఉన్నటువంటి వారు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి స్త్రీలను రతాభిరత రత కొంతమంది ఏమో రతాభిరత ఆ రతి అందే రతికేళి అందే రత ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు సంసుప్తం అక్కడ అక్కడ నిద్రపోతూ ఉన్నటువంటి వారిని ఆ రతికేళి అందే ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారిని ఉండి నిద్రపోతూ ఉన్నటువంటి వారిని దదర్శ హరియూతప. ఆ హరియూతపుడు ఆంజనేయుడు వానర సైన్యాధిపతి వారిని గమనించాడు, వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. తాసాం మధ్యే మహాబాహు శుశుభే రాక్షసేశ్వర గోష్ఠే మహతి ముఖ్యానాం గవాం మధ్యే యథా వృష. ఎంతమంది 1000 మంది ఆడవాళ్ళు అలా పడుకొని ఉన్నారు. యవ్వనవతులైనటువంటి స్త్రీలు అందరూ ఎవ్వరూ కూడా ఏ మూతి ముక్కు వంకరతో కూడిన వారు లేరు. అందరూ రూప యవ్వన సంపదలు కలిగినటువంటి వారే. అందరూ చక్కటి ఆభరణాలు ధరించినటువంటి వారే. అందరూ చక్కటి నడత కలిగినటువంటి వారే. ఆ స్త్రీలందరూ అందరూ తలా ఒక కళలో నిష్ణాతులైనటువంటి వారు. నృత్యాలు, గీతాలు, వాద్యాలు అన్నిట్లలో కూడా వాళ్ళు ఆ మంచి నేర్పరులైనటువంటి స్త్రీలు వాళ్ళు. ఆ తాసాం మధ్యే అటువంటి స్త్రీల యొక్క మధ్యలో అందరి మధ్యలో మహాబాహు రాక్షసేశ్వర గొప్ప బాహువులు కలిగిన, ఇంతకుముందు వర్ణించాడు ఎంత బాహువులో ఆ బాహువులు. ఆ గొప్ప బాహువులు ఒక చేతి మీద దాదాపు 20 మంది పడుకోవచ్చేమో అంత పొడుగ్గా పెద్దగా ఆ మందర పర్వతంలో నుంచి బయటికి వస్తున్నటువంటి పాముల్లాగా ఉన్నాయి అన్నాడు. మినుముల మినుముల లాగా ఉన్నాయి అన్నాడు. అంతటువంటి భుజాలు అతనివి. అలా పడుకొని ఉన్నాడు, ఆ చేతులు జాచి పడుకొని ఉన్నాడు. ఆ మహాబాహు రాక్షసేశ్వర రాక్షస రాజైనటువంటి ఆ రావణాసురుడు మహాబాహు గొప్పవైన బాహువులు కలిగినటువంటి ఆ రావణాసురుడు తాసాం మధ్య శుశుభే ఆ స్త్రీల మధ్య అటువంటి స్త్రీలందరి మధ్య శుశుభే శోభిల్లుతూ ఉన్నాడు. ఎట్లా శోభిల్లుతూ ఉన్నాడంటే గోష్ఠే మహతి గోష్ఠే ఒక పెద్ద గొప్పదైనటువంటి గోష్ఠమునందు గోశాల యందు ముఖ్యానాం గవాం మధ్యే ముఖ్యానాం గవాం ముఖ్యమైనటువంటి అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి
ఆ గవానాం గోవుల గోవుల యొక్క మధ్యలో యథా ఏ విధంగా అయితే ఒక ఆ వృషభము ఉంటే అంటే ఆ, ఆవులన్నిటి మధ్యలో సరైనటువంటి కాలము వచ్చినప్పుడు దున్నపోతుని ఒక వృషభాన్ని తీసుకొచ్చి ఎద్దు ఆవులన్నిటి మధ్యలో వదిలి పెడతారు సంతాన ప్రాప్తి కోసం. అలా ఈ రాక్షస రాజు ఎలా ఉన్నాడు అనంటే ఆ ఆ స్త్రీలందరూ ఒక గోవుల్లాగా ఉన్నారనమాట. అంటే అంత అమాయకంగా వాళ్ళందరూ ఆ రాక్షస రాజు పట్ల ఆసక్తితోటి, అభిమానంతోటి, ప్రేమతోటి, ఆప్యాయంగా అతని మీద ఆ ఆ వలపుతోటి వచ్చినటువంటి వారు. వాళ్ళందరి మధ్యలో ఇతడు ఆవులన్నింటి మధ్యలో గోష్ఠే మహతి గోష్ఠ గొప్పదైనటువంటి ఆ మహా గోష్ఠములో మధ్యాహ్నం గవాం ముఖ్యమైనటువంటి ఆ ఉమ్, గోవుల మధ్యలో వృష ఇవ వృష యథా శుశుభే ఆ పెద్ద ఒక వృషభం లాగా ఒక గొప్ప వృషభం ఒక ఎద్దులాగా అతను ఓ శుశుభే శోభిల్లుతూ ఉన్నాడు. స రాక్షసేంద్ర శుశుభే తాభిః పరివృతః స్వయం కరేణుభిః యథా అరణ్యం పరికీర్ణో మహద్విపః. ఇంకా ఎలా ఉన్నాడంటే ఇక్కడ ఆవుల మధ్యలో ఉన్నటువంటి వృషభమే కాదు, ఇంకా కూడా ఎలా ఉన్నాడంటే ఆ రాక్షసేంద్రుడు ఆ వారందరి చేత తాభిః పరివృతః వాళ్ళందరి చేత చుట్టుముట్ట బడి తాను స్వయంగా ఆ వాళ్ళందరి చేత కూడా చుట్టుముట్టబడి కరేణుభిః యథా అరణ్యంలో కరేణుభిః ఇవ కరేణుభిః ఆడయేనుగులు ఆడయేనుగుల చేత పరికీర్ణమైనటువంటి చుట్టబడి ఉన్నటువంటి మహాద్విప ఒక గొప్ప ఏనుగు మగ ఏనుగు ఎలా ఉంటుంది, ఆడ ఏనుగులన్నీ చుట్టూరా ఉంటే మధ్యలో ఉన్నటువంటి ఒక మగ ఏనుగు ఎలా శోభిల్లుతుందో అలా ఈ స్త్రీలందరి మధ్యలో రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు అలా శోభిల్లుతూ ఉన్నాడు. సర్వకామైరుపేతాం స పానభూమిం మహాత్మనః దదర్శ కపిశార్దూలః తస్య రక్షః పతేర్గృహే. సర్వకామైః ఉపేతాం స పానభూమిం మహాత్మన పానభూమి ఆ పానభూమి అంతా కూడా సర్వకామైః ఉపేతాం సర్వకామైః ఏవేవి కావాలో ఏమేమి కోరికలు తీర్చటానికి ఏమేమి కావాలో అటువంటివన్నీ కూడా నాకు పాలు కావాలంటే ఎటువంటి పాత్రలో తాగాలి, నాకు మద్యం కావాలంటే ఎటువంటి పాత్రలో కావాలి, నాకు వైన్ తాగాలంటే ఎటువంటి పాత్రలో కావాలి, అట్లాంటి రకరకాలమైన అన్నమాట. పడుకోవాలంటే పడుకోవడానికి ఆసనాలు, కూర్చోవాలంటే కూర్చోడానికి ఆసనాలు, మృదంగం వాయించుకోవాలంటే మృదంగం, వీణ వాయించుకోవాలంటే వీణ, ఇట్లా రకరకాల సర్వకామై అన్ని కోరికలు తీర్చేటువంటి వస్తువుల చేత ఉపేతాం కలిగి ఉన్నదైనటువంటి ఆ పానశాల ఆ పానభూమిని మహాత్మన రావణాసురుని యొక్క పానభూమిని కపిశార్దూల తస్య పతే గృహే ఆ యొక్క పతే గృహే ఆ రాక్షస రాజైనటువంటి రావణాసురుని ఇంటి యందు కపిశార్దూల దదర్శ. కపిశార్దూలుడు వానర శార్దూలుడు వానర పుంగవుడు దదర్శ చూసాడు. ఆ పానభూమిలో దేనికి లోపం లేదనమాట, దేనికి లోపం లేదు. ఆ రాక్షస రాజు యొక్క పా గృహంలో ఆ పానభూమిలో పుష్పక విమానంలో ఆ పానభూమిలో ఎటువంటి వాటికి కొరత లేదు. అన్ని కూడా సర్వ సమృద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని ఆయన గమనిస్తూ చూస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నది ఆ పానభూమి అంటే మృగాణం మహిషాణం చ వరాహాణం చ భాగశః తత్ర న్యస్తాని మాంసాని పానభూమౌ దదర్శ సహ. అక్కడ పానభూమిలో ఆ మద్యపానము చేసేటప్పుడు మరి ఆహారం కూడా కావాలి కదా తినడానికి. ఎటువంటి రకాలైనటువంటి ఆహారాలు అక్కడ ఉన్నాయంటే భోజనములు ఉన్నాయంటే మృగాణం మహిషాణం వరాహాణం మృగాలు లేళ్లు జింకలు లాంటివి, మహిషాణం ఎద్దులు దున్నపోతుల వంటివి, వరాహాణం
పందులు అట్లాంటివి, వరాహంలో వంటివి, వాటన్నిటివి కూడా భాగశః వేర్వేరుగా ఒక ఒక పాత్రలో మృగ మృగముల యొక్క మాంసం, మాంసాన్ని న్యస్తాన్ని, ఒక పాత్రలో మృగముల యొక్క మాంసము, ఒక పాత్రలో మహిషముల యొక్క మాంసం, ఒక పాత్రలో ఆ వరాహముల యొక్క మాంసం, ఇలాగా భాగశః అన్ని కలిపి ఒక చోట కాదు, భాగశః ముక్కలు ముక్కలుగా ఎక్కడెక్కడ వేర్వేరుగా వేరువేరుగా తత్ర న్యస్తాని మాంసాని పానభూమౌ దదర్శ సహా, అక్కడ పెట్టి ఉండడాన్ని చూశాడు. ఆ ఆ పానశాలలో ఇవన్నీ రకాలైనటువంటి ఆహార పదార్థాలు. ఇంతకు ముందు సీతాదేవి కోసం వెతుకుతున్నాడు. సీతాదేవి కోసం వెతుకుతున్నప్పుడు మొట్టమొదటగా రావణాసురుడు కనిపించాడు. రావణాసురుడి తర్వాత అందరూ స్త్రీలు కనిపించారు, ఆసనాలు కనిపించినాయి, అన్ని కనిపించినాయి. అందమైనటువంటి అమ్మాయి మండోదరి కనిపించింది, కాదు అని మళ్ళీ రెండోసారి చూస్తున్నాడు. ఇప్పుడు అతని దృష్టి అక్కడ పెట్టి ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నిటి మీద కూడా పడుతూ ఉన్నది. రౌక్మేషు చ విశాలేషు భోజనేషు అర్ధభక్షితాన్ దదర్శ కపిశార్దూల మయూర కుక్కుటాస్తథా. అక్కడ ఆ పాత్రలన్నీ పెట్టున్నాయి కదా, భోజన రకరకాలైనటువంటి మాంసాలు, మృగముల మాంసాలు, ఆ లే అడవి దున్నపోతుల ఆ మాంసాలు, పందుల మాంసాలు అన్ని అట్లా పెట్టి ఉన్నవి. ఎందులో పెట్టి ఉన్నాయట అంటే రౌక్మేషు విశాలేషు భాజనేషు. విశాలేషు భాజనేషు, ఒక పెద్ద విశాలమైనటువంటి భాజనం, పెద్ద విశాలమైనటువంటి గిన్నెలో, అది ఎటువంటి గిన్నె, రౌక్మేషు, రౌక్మము అంటే బంగారం, బంగారపు గిన్నెల్లో, పెద్ద పెద్ద బంగారపు డేకిసాలలో, డేకిసాలు అంటాం కదా మనం, పెద్ద గంగాళం లాగా, గంగాళం లాంటివి, విశాలేషు భాజనేషు, ఒక పెద్ద పాత్రలు అర్ధభక్షితాన్ని. అవన్నీ మొత్తం తిన్నారా వాళ్ళు అంటే లేదు, అర్ధభక్షితాన్ని, సగం సగం తిన్నారు. అంతంత ఫుల్ నిండా ఆ పాత్ర నిండా ఉంటే వీళ్ళందరూ కూడా సగం సగంగా తిని పెట్టినటువంటి ఆ పాత్రలు. మయూర కుక్కుటాన్స్ తథా, ఆ పాత్రలు ఇంకా కూడా మృగాలు, మహిషాలు, వారాహాలే కాదు, మయూరాహ కుకుటాహ, మయూరాలు, నెమళ్ళు, కుకుటాహ కుకుణములు, ఈ కోళ్ళు, ఇవన్నిటి యొక్క మాంసాలన్నీ కూడా రకరకాలైనటువంటి పాత్రలలో, బంగారు పాత్రలలో అక్కడంతా ఉంచి ఉండటము, అవన్నీ కూడా సగం సగంగా తిని ఉండటము అతడు చూశాడు. కపిశార్దూల దదర్శ, కపిశార్దూలుడు వానర పుంగవుడు దదర్శ చూశాను. వరాహ వార్ధ్రాణ సకాన్ దది సౌవర్చలాయుతాన్ శల్యాన్ మృగమయూరాశ్చ హనుమాన్ అన్వవేక్షత. ఇంకా ఇవంతా కూడా ఆహార పదార్థాల యొక్క డిస్క్రిప్షనే. వరాహ, వార్ధ్రాణ అంటే అది కూడా ఒక రకమైనటువంటి పక్షి, సకాన్ అది కూడా ఒక రకమైనటువంటి పక్షి, దధి సౌవర్చలాయుతాన్, వీటిలన్నిటితో పాటు దధి పెరుగు కూడా ఉంది అక్కడ. ఆ పెరుగు ఎట్లా ఉందంటే సౌవర్చలాయుతాన్, సౌవర్చము అంటే ఉప్పు అన్నారు, ఉప్పుతోటి కలిపినట్టు, ఉప్పు కలిపిన అంటే మరి ఆ మధ్య మాంసాలు తిన్న తర్వాత ఆ దానికి విరుగుడుగా పెరుగు, ఉప్పు వేసిన పెరుగు తింటారేమో మనకి తెలియదు. అంటే ఆనాటి కాలంలో భోజన వివరాలు ఇలా ఉండేవి, తినే వాళ్ళ భక్ష్య పదార్థాలు. దది సంవర్చలాయితాన్, ఆ సంవర్చలం అనేటటువంటి ఒక ఆ లవణం, ఉప్పుతో కలిపినవి. శల్యములు అనేటటువంటి ఒక రకమైనటువంటి మృగములు, శల్యాన్, మృగాన్ మృగములు, మయూరాన్ నెమళ్ళు, ఇవన్నింటినీ కూడా హనుమాన్ అన్వవేక్షత, అవన్నింటినీ చూశాడు అక్కడ పాత్రలలో పెట్టి ఉండడాన్ని. ఇంకా కూడా అంతేకాదు, కొన్ని రకాలే కాదు, వెరైటీ ఆఫ్ డిషెస్ అన్నమాట. అలా అన్ని రకరకాలైనటువంటి పాత్రలన్నిట్లలో భోజనాలు అన్ని కూడా పెట్టి ఉన్నాయి. కృకరాన్ వివిధాన్ సిద్ధాన్ చకోరాన్ అర్ధభక్షితాన్ మహిషాన్ మహిషాన్ ఏకశల్యాశ్చ చఘాశ్చ కృతనిష్ఠితాన్ లేహ్యాంచ ఉచ్చావచాన్ పేయం భోజ్యాని వివిధాని చ, వివిధములైనటువంటి
భోజ్య పదార్థాలన్నీ కూడా అక్కడ పెట్టి ఉన్నాయి. కృకరములు, ఆ కృకరములు అంటే అది ఒక రకమైనటువంటి పక్షి. వివిధాన పక్షులు చాలా, పక్షి యొక్క మాంసము చాలా ప్రధానంగా తినేవారు అనుకుంటా ఆ రోజులలో. వివిధాన్, సిద్ధాన్, చకో ఆ, సిద్ధాన్ చక్కగా వ- వ- వండినటువంటి, చక్కగా సంస్కరింపబడినటువంటి మాంసం. ఆ, చకోరాన్, సిద్ధాన్ అంటే సిద్ధి పొందినది అని అంటే ఇక్కడ, ఇక్కడ కాంటెక్స్ట్ ని బట్టి సిద్ధాన్ అంటే అవన్నీ చక్కగా వండి తినడానికి తగిన విధంగా ఆ అలంకరించి తగిన విధంగా ఆ సిద్ధంగా ఏర్పాటు చేసి పెట్టి, పచ్చి మాంసం కాదనమాట. చక్కగా వండి ఉడకబెట్టి దాన్ని సంస్కరించి దాంట్లో కాసంత ఉప్పు కారాలన్నీ మసాలాలన్నీ వేసి చేసినది. చకోరాన్, చకోర పక్షులను, అర్ధభక్షితాన్, అవి కూడా సగం సగంగా తిన్నారు వాళ్ళు. అక్కడ పెట్టిన పాత్రలలో నుంచి తీసుకొని సగం సగం తిన్నారు. సగం తిని మిగిలినటువంటి పాత్రలన్నీ అక్కడ ఉన్నాయి. మహిషాన్, మహిషాన్ ఆ, ఏకశల్యాంచ, ఏకశల్య అంటే చేపలు. ఛగాశ్చ, ఈ ఛగాన్ అంటే ఆ, ఉమ్, ఒక రకమైనటువంటి ఉమ్, ఆ, చేపలు, మత్స్యములు. కృతనిష్ఠితాన్, అవన్నీ కూడా అన్ని అన్ని చక్కగా వండి వార్చి సిద్ధంగా తినడానికి సిద్ధంగా ఏర్పాటు చేసినటువంటివి. అంటే పచ్చివి ఏవి తినటం లేదు, అక్కడంతా కూడా ఉడకబెట్టి వండి వేయించి అన్ని చేసి పెట్టుకున్నవి. ఏది ఇవి లేహ్యాంచ ఉచ్చావచాన్, ఇంకా ఉచ్చావచాన్ వచ్చే మంచిగా చాలా గొప్పవైనవి. మామూలు అధికంగా ఉన్నతంగా ఉన్నటువంటివి అనేక రకాలైనటువంటి లేహ్యాన్. లేహ్యాన్ అంటే నాకి తినే వాటిని లేహ్యములు అంటారు. లేహ్యాన్ పేయం, రకరకాలైనటువంటి పేయములు, తాగేటటువంటివి. భోజ్యములు అంటే రకరకాలైనటువంటి కొరికి తినేటటువంటి పదార్థాలు. ఇలాంటివన్నీ వివిధాని, అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడ పరిచి ఉండడాన్ని చూశాడు, అక్కడ పెట్టి ఉండడాన్ని చూశాడు. తథా ఆమ్ల లవణోత్తంసై వివిధై రాగషాఢవై హార నూపుర కేయూరై అపవిద్ధైర్ మహాధనై. తథా అలాగే, ఆమ్ల లవణ ఉత్తంసై చక్కగా అంటే ఆ, పులిసినది ఆ, ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. ఫెర్మెంటెడ్ థింగ్స్ అని. అందుకని మనకి ఇడ్లీ దోశ పిండి అంతా ఇవాళ చేసుకుంటే రేపు తింటాం కదా, ఎందుకంటే ఫెర్మెంట్ అవ్వాలి. అలా ఆమ్ల అంటే దాంట్లో రకరకాలైనటువంటి ఆమ్లాలు ప్రొడ్యూస్ అవుతాయి, అది అందుచేత. ఆమ్ల లవణ ఉత్తంసై, అవన్నీ చక్కగా బాగా ఉత్తంసై చాలా అధికంగా ఉన్నటువంటివి ఇవి. వివిధై రాగ షాడభై, రాగ షాడభై. రాగ ఆ, అంటే మా గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఆ, ద్రాక్ష ఆ, ద్రాక్ష ద- ఆ, రసం, ద్రాక్ష రసము, లేదా ఆ, దానిమ్మ దానిమ్మ పండ్లతోటి చేసినటువంటి రసము, ఇలాంటివి. ఇట్లాంటి పలచగా ఉండేటటువంటి ఈ రసాలన్నింటినీ కూడా రాగములు అంటారు. షాడవము అని అంటే చిక్కగా ఉండేటటువంటి, గట్టిగా చిక్కగా ఉండేటటువంటి రసాన్ని షాడభము అని అంటారు అని అని మా గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. రాగషాఢభై, ఆ, రాగషాఢభై అక్కడ వరకు ఆహార పదార్థాలు. అట్లాంటి రకరకాలైనటువంటి ఆమ్ల వివిధమైనటువంటి పులుపు, ఉప్పు, తీపి ఇట్లాంటి పదార్థాలన్నిటితోటి కూడి ఉన్నటువంటి రకరకాలైనటువంటి వివిధములైనటువంటి రసాలతోటి ఉన్నాయి. హార నూపుర కేయూరై అపవిద్ధై మహాననై. హార నూపుర కేయూరై, హార నూపురు హారాలు, రకరకాలైనటువంటి హారములు, ముత్యాల హారములు, నూపుర, నూపురములు అంటే కాలికి వేసుకునేటటువంటి ఆ, ఆ, అందెలు, ఈ కేయూరములు చేతులకి కట్టుకునేటటువంటి కేయూరముల చేత, అపవిద్ధై మహాధనై, అపవిద్ధై
అపవిద్ధములైనటు అవన్నీ కూడా ఇలా కిందకి బోర్లించి పెట్టి ఉన్నటువంటివి మహాధనై, మహా అధికమైనటువంటి అధికంగా ఉన్నటువంటివి ఆ హార నూపురాలన్నిటితోటి కూడి ఉన్నటువంటి పానభాజన విక్షిప్తై ఫలైశ్చ వివిధైరపి. పానభాజన విక్షిప్తై, ఆ పాన భాజనాలన్నీ కూడా రకరకాలైనటువంటి దానికి రకరకాలైనటువంటివి ఆభరణాలన్నీ కూడా అలంకరించి ఉన్నటువంటి ఆ పాన భాజనాలు తినేటటువంటి పాత్రలన్నీ కూడా అలంకరింపబడి ఉన్నాయి. పాలభాజన విక్షిప్తై ఫలైశ్చ వివిధైరపి, రకరకాలైనటువంటి ఫలాలతోటి ఫలాలన్నిటితోటి నింపి ఉన్నటువంటి ఆ పాత్రలు. కృత పుష్పోపహార భూరధికం పుష్యతి శ్రియం. కృత పుష్పోపహార, అక్కడ రకరకాలైనటువంటి ఇప్పుడు మనము ఫెస్టివల్స్, పండగలు, పార్టీలు, పెళ్లిళ్ళు అట్లాంటివి అయినప్పుడు పూలన్నీ చక్కగా అలంకరించి ఆ పూల మధ్యలో ఆ పాత్రలను, ఆహార పదార్థాల పాత్రలన్నిటిని పెట్టి అలంకరిస్తారు కదా. అట్లా వీళ్ళు ఆ హారాలతోటి, నూపురాలతోటి, కేయూరాలతోటి ఆ రకరకాలైనటువంటి ఆ భాజనాలన్నిటి కూడా అలంకరించి అందులో రకరకాలైనటువంటి ఫలాలు, వివిధై ఫలై, రకరకాలైనటువంటి ఫలాలన్నింటినీ కూడా దాంట్లో ఉంచి కృత పుష్పోపహార కృత పుష్పోపహార రకరకాలైనటువంటి పుష్పములతోటి ఆ పుష్పాలంకారణములు చేసి భూహు అధికం పుష్యతి శ్రేయ. అలా అంతా చేయటం మూలాన అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా, ఆ భూప్రాంతం అంతా కూడా అధికం పుష్యతి శ్రేయం, అధికం శ్రియం పుష్యతి, ఇంకా అందంగా కనబడుతూ ఉన్నది. ఆ అలంకరణ మూలాన ఆ ప్రాంతం అంతా కూడా, ఇంకా ఆ పానశాల అంతా కూడా ఇంకా చాలా అందంగా కనబడుతూ ఉన్నది. తత్ర తత్ర చ విన్యస్తైః సంసృష్టైః శయనాసనైః పానభూమిర్వినావహ్నిః ప్రదీప్తేవ ఉపలక్ష్యతే. తత్ర తత్ర విన్యస్తైః సంసృష్టైః శయనాసనైః, అక్కడ అంతా కూడా ఏర్పరిచి ఉన్నటువంటి శయన ఆసనైః, శయనాలు, ఆసనాలు, అక్కడ రకరకాలైనటువంటి గద్దెలు, పడుకోవడానికి తగినటువంటివి, రకరకాలైనటువంటి శయనాలు అక్కడక్కడ అంతా ఉంచి అవన్నీ విన్యస్తై, అక్కడ ఉంచడము చేత అవన్నీ కూడా చక్కగా అలంకరింపబడి ఉండడము చేత పానభూమి, ఆ పానభూమి ఎలా ఉందిట అంటే వినావహ్ని, నెప్పు లేకుండానే, అంటే వెలుగు లేకుండానే ప్రదీప్తం ఇవ లక్ష్యతే, చాలా వెలిగిపోతున్నట్టుగా ఉన్నది. లైట్లు లేకుండానే లైట్లు వేసినట్టుగా ఉన్నదిట. అంటే రకరకాలైనటువంటి బంగారంతో, వెండితోటి చేసినటువంటి రకరకాలైనటువంటి ఆసనాలు అన్ని కూడా అక్కడ చక్కగా సంశ్లిష్ట, అంతా చక్కగా అమర్చి ఉండడం చేత ఎలా ఉంది అని అంటే అగ్ని లేకుండానే ఆ ప్రాంతం అంతా కూడా వెలిగిపోతున్నదా, ప్రకాశిస్తున్నదా అన్నట్టుగా ఉన్నది. బహుప్రకారై వివిధై వర సంస్కార సంస్కృతై మాంసై కుశల సంయుతై పానభూమి గతై పృథక్. ఇంకా బహుప్రకారై వివిధై వర సంస్కార సంస్కృతై, ప్రకారై రకరకములైనటువంటి ఆ ప్రకారములతోటి, పద్ధతులతోటి, అంటే కొన్ని ప్రాంతాలలో కొన్ని వంటకాలు చేయటము చాలా ప్రసిద్ధంగా ఉంటుంది. అలా ఇక్కడ కూడా ఇక్కడ ఈ పానశాలలో కూడా అలా బహుప్రకార రకరకాల వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వివిధ రకములైనటువంటి ఆ బహువిధములైనటువంటి వివిధ వర సంస్కార సంస్కృత, మంచి చాలా చక్కగా అద్భుతంగా వండినటువంటి వర చక్కగా అద్భుతమైనటువంటి విధంగా సంస్కార సంస్కృతై, సంస్కరించి సంస్కృతం చేసినటువంటిది, అంటే సంస్కరింపబడి చక్కగా దాన్ని బాగా మంచిగా దాంట్లో వేయించి రకరకాల మసాలాలు వేసి, గుబాళింపులు వేసి, అందులో మంచి సువాసనలు వచ్చేందుకు రకరకాలైనటువంటి మసాలాలు వేసి, రకరకాల యాలకుల పొడులు
వేసి అలా రకరకాలైనటువంటి సంస్కారం, రకరకాలైనటువంటి ఎడిషన్స్, రకరకాలైనటువంటి రిఫైన్మెంట్స్ చేసి చక్కగా ఏర్పరిచినటువంటి ఆ భోజనశాల మాంసముల చేత కుశల సంయుక్తై, అవి ఎట్లా ఇప్పుడు మనకి టీవీలో వంటలు ఛానల్లో చూపిస్తారు. అవన్నీ వండడమే కాకుండా అవి వండినవన్నీ కూడా ఎలా అమర్చాలి, ఎలా డిజైన్ గా, ఎలా చక్కగా అలంకరణగా ఆ ఉంచాలి, పెట్టాలి అనేది చాలా నేర్పుగా ఆ, కొ- మనం పెళ్లిళ్ళకి వాటికి వెళ్తే కూడా ఫ్రూట్స్ దగ్గర, వెజిటబుల్స్ దగ్గర రకరకాలైనటువంటి డెకరేషన్స్ చేసి పెడతారు. అలా కుశల సంయుక్తై, చాలా కుశలంతో నేర్పరితనంతో సంయుక్తై ఉంచబడినటువంటి రకరకాలైనటువంటి మాంసాలు అవన్నీ కూడా చక్కగా ఆ వండి వండి రకరకాలైనటువంటి సువాసనలు వచ్చేటట్టుగా కంటికి ఇంపుగా ఉంటేనే నోట్లోకి వెళ్తుంది ఎప్పుడు కూడా. కంటికి ఇంపుగా ఉన్నది పదార్థమే ఆ, నోట్లోకి వెళ్తుంది, కడుపుకి ఆనందాన్ని ఇస్తుంది. కంటికి చూడటానికి కంటికి ఆహ్లాదకరంగా లేకపోతే అది మనకి తినాలి అని కూడా అనిపించదు. కానీ ఇక్కడ వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే ఎంత కంటికి ఆనందంగా అనిపించేటట్టుగా ఆ మాంసాలన్నిటినీ వండి కుశల సంయుక్తై చాలా చక్కగా నేర్పుగా అవన్నింటినీ అలంకరించి పృథక్ పృథగ్గతై పానభూమి, పృథక్ అన్నింటినీ వేరువేరుగా ఏ ఏ ఏ వెరైటీ ఆఫ్ మాంసము వండితే, ఏ ప్రాంతంలో వాళ్ళ మాంసం ఎట్లా ఉంటుందండి వండితే అది విడిగా, అది విడిగా, అది విడిగా విత్ లేబులింగ్ అని రాయలేదు. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో లేబుల్ పెడతారు కదా, అలా అంతా కూడా రకరకాలైనటువంటి ఆ, ఆ, స్థలాలలో అవన్నీ కూడా చక్కగా నేర్పుగా అమర్చి పెట్టారు ఆ మాంసాలన్నీ. అవన్నీ కూడా ఇవ దివ్యాః ప్రసన్నాః వివిధాః సురాః కృతసురాః అపి శర్కరాసవ మాధ్వీకాః పుష్పాసవ ఫలాసవాః వాసచూర్ణైశ్చ వివిధైః మృష్టాః తైః పృథక్ పృథక్. ఇంక ఇప్పటిదాకా మాంసాలన్నిటినీ వర్ణించాడు. ఇప్పుడు మాంసాలు అయిన తర్వాత రకరకాలైనటువంటి సురలు అంటే రకరకాలైనటువంటి మద్యాలు, దివ్యాహ దివ్యమైనటువంటివి, ప్రసన్నాహ ప్రసన్నమైనటువంటిది, నిర్మలమైనటువంటిది అంటే పరిశుభ్రమైనటువంటిది, కల్తీసారాలు కాదనమాట, ప్రసన్నమైనటువంటివి, వివిధములైనటువంటి సురలు, రకరకాలైనటువంటి మద్యములు, కళ్ళు, ఇప్పసార ఇలాంటివన్నీ రకరకాలైనటువంటి మద్యాలు, కృత కృతసురాహ అవి, వాటిలలో కొన్ని ఆ తయారు చేసినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు లాంటివి అన్ని సరాసరి ఆ, తాటి చెట్టు నుండి లభిస్తుంది. కానీ కొన్ని రకాలైనటువంటి మద్యములు తయారు చేయాలి. ఆ కృతసురాహ అపి, కృతసురాహ కొన్ని తయారు చేయబడినటువంటి సురలు కూడా, మద్యములు కూడా శర్కర ఆసవ మాధ్వీకాహ పుష్పాసవ ఫలాసవాహ. దేంతో తయారు చేసేవాళ్ళు అంటే శర్కర శర్కర చక్కెరతోటి తయారు చేసినటువంటి ఆసవము, చక్కెరతోటి ఫెర్మెంట్ చేసినటువంటి మద్యము, మాధ్వీకాహ మా మధువుతోటి అంటే తేనెతోటి చేసినటువంటి ఆసవము, తేనెతో చేసినటువంటి మద్యము, పుష్పాసవ పుష్పములతోటి, పూలలో ఉన్నటువంటి తేనెని సేకరించి ఆ తేనెతో చేసినటువంటి మద్యము, ఫలాసవ ఫల ఆసవాహ, ఆసవము అంటే మద్యము, పుష్పాసవము ఫల ఆసవం, ఫలములతోటి, పళ్ళనన్నింటినీ కూడా పులుపుగా చేసేసి అర్థశాస్త్రంలో మనం ఒక చాప్టరు మద్యం ఎలా తయారు చేయాలి, ఏవి ఎన్నెన్ని పాళ్ళుగా ఉంచాలి అనేది మొత్తం ఒక చాప్టర్ లో ఇస్తాడు చాణక్యుడు. అక్కడ ఆ ఆ పాళ్ళల్లో కాకుండా వేరే పాళ్ళల్లో వాడితే అది ఫైన్ వేస్తారు. చాలా అర్థశాస్త్రం మొత్తము అన్ని ఫైన్లు వేయడమే. అలా ఫైన్లు వేస్తారు. కల్తీ సారాలు చేయటము అనేది మహా నేరమైనటువంటి విషయం.
ఇక్కడ అన్ని పుష్పాలతోటి ఫలాలతోటి తయారు చేసినటువంటి ఆ, తయారు చేసినటువంటి రకరకాలైనటువంటి ఆ మద్యములు, వాసచూర్ణై వాసచూర్ణై తయారు చేసినటువంటి మద్యాలలో మంచి సువాసన కలిగేటటువంటి ఏ, విధంగా కొన్ని చూర్ణై, కొన్ని పౌడర్లు, కొ- కొ- రక- కొన్ని పొడులు, సువాసనలు కలిగించేటటువంటి పొడుల చేత వివిధై మృష్టాహ తైహి పృథక్ పృథక్ తైహి ఆయా మద్యములు, అంటే చక్కెరతో చేసిన మద్యము, మధువుతో చేసిన మద్యము, పుష్పములతో చేసిన మద్యము, ఇవన్నీ కూడా పృథక్ పృథక్ వేరు వేరుగా తైహి వివిధాహ మృష్టాహ, అవన్నీ కూడా భోజ్య పదార్థాలుగా మంచిగా చక్కగా సంస్కరింపబడి చక్కగా చేయబడి అమర్చబడి ఉన్నాయి. అది వాటిలలో ఎటువంటి లోపము లేకుండా చక్కగా సంస్కరించి చేసిన పదార్థాలు, చేసిన మద్యములుగా ఉన్నాయి. సంతత శుశుభే భూమిర్ మాల్యైశ్చ బహు సంస్థితై హిరణ్మయైశ్చ కరకై భాజనై స్ఫాటికైరపి జంబూనదమయైశ్చ అన్యై కరకైర్ అభిసంవృతాః. ఇంకా మరి ఈ మద్యాలన్నీ తయారు చేశారు. ఈ మద్యాలు తయారు చేస్తే మద్యాలు తాగడానికి తగినటువంటి రకరకాలైనటువంటి పాత్రలు ఉండాలి కదా. ఆ పాత్రలు కూడా బహు సంతతాహ బహు సంస్థితై రకరకాలైనటువంటి ఆకృతులలో ఆ ఉన్నటువంటి ఆకారాలతోటి ఆ ఉన్నటువంటివి, మాల్యైశ్చ మాలలతోటి అలంకరింపబడినటువంటివి, సంతతాహ చక్కగా నింపబడి ఉన్నటువంటివి, భూమి శుశుభే ఆ భూమి పైన అంతా కూడా చక్కగా అమర్చినప్పుడు అవన్నీ కూడా శుశుభే శోభిల్లుతూ ఉన్నాయి. హిరణ్మయైశ్చ కరకై భాజనై, ఆ కరకై భాజనై, ఆ కరకంలో ఆ చిన్న చిన్న పాత్రలు, అంటే మద్యము తాగే పాత్రలు మరి చాలా పెద్ద పెద్దగా ఉండవు కదా, చిన్న చిన్నగా ఉండేటటువంటి ఆ పాత్రలన్నీ కూడా హిరణ్మయై బంగారంతో బంగారంతో చేసినటువంటి కరకై భాజనై, కరకై కరకములు అనేటటువంటి భాజనం అంటే చిన్న చిన్న పాత్రలతోటి, స్ఫాటికైరపి బంగారంతో చేసినవి కొన్ని, స్ఫటికంతో చేసినటువంటి కరకై భాజనై కరక భాజనములు, జంబూనదై ఇంకా జంబూనదమయైశ్చ అన్యై కరకై జంబూనదమయై. జంబూనదం అన్నా బంగారమే, ఇంతకు ముందన్నా కూడా బంగారమే చేశాడు, అది బంగార వికారమే, ఇది కూడా బంగారమే. రకరకాలైనటువంటి సైజులలో ఉన్నటువంటి పాత్రలు, రకరకాలైనటువంటి పూల మధ్యలో పూలుతో పాటుగా అమర్చబడినటువంటివి, ఆ బంగారం తోటి చేయబడినటువంటి ఆ పాత్రలు, అన్యై కరకై అభిసంవృత్త. ఆ ప్రాంతం అంతా కూడా, ఆ భూప్రాంతం అంతా కూడా శోభిల్లుతూ అటువంటి రకరకాలైనటువంటి పాత్రలన్నీ ఏర్పరిచి ఆ ప్రాంతము శోభిల్లుతూ ఉన్నది. రాజతేషు చ కుంభేషు జంబూనదమయేషు పానశ్రేష్టం తథా భూరి కపి తత్ర దదర్శ. ఇక్కడ రాజతేషు కుంభేషు కపి హనుమంతుడు రాజతేషు కుంభేషు, రాజతేషు రజతం వెండితోటి ఉన్నటువంటి కుంభేషు పాత్రలు, పెద్ద పెద్ద పాత్రలు, చిన్న చిన్న పాత్రలు కరకములు, చిన్న చిన్న పాత్రలు చేత్తో పట్టుకొని మద్యం తాగడానికి ఉన్నవేమో బంగారు పాత్రలు అయితే, బహుశా ఆ మద్యము ఎందులో పోసి ఉంచుతారో అది వెండి పాత్ర అయి ఉంటుంది. రజ రాజతేషు చ కుంభేషు జంబూనదమయేషు చ, అక్కడ బంగార పాత్రలు కూడా ఉన్నాయి, వెండి పాత్రలు, మరి ఇంకా వెండి కుంభములు, కుంభ అంటే పెద్ద 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 కుండల వంటివి. జంబూనదమయేషు చ పానశ్రేష్టం తథా భూరి కపి తత్ర దదర్శ. అక్కడ పానశ్రేష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి మద్యం, కల్తీ సారా కాకుండా శ్రేష్టమైనటువంటి మద్యం అనేక రకాలైనటువంటి బంగారు వెండి పాత్రలలో పెద్ద పెద్ద కుంభాలలో ఉంచి ఉన్నవని, దాని చుట్టూరా చక్కగా పూల మధ్యలో రకరకాలైనటువంటి చిన్న చిన్న సైజులలో ఉన్నటువంటి రకరకాల పాత్రలు, చిన్న చిన్న భాజనములు ఏర్పరిచి ఉన్నాయి.
సహ అపశ్యత్ శాతకుంభాని శీధోర్ మణిమయాని చ రాజతాని చ పూర్ణాని భాజనాని మహాకవి. అలా అతను రకరకాలైనటువంటి పాత్రలనన్నింటినీ అక్కడ చూశాడు. ఆ శ్రీధోర్ మణిమయాన్ శ్రీధ శ్రీధోహో, శీధం అంటే మద్యం, మద్యము తాగడానికి ఉన్నటువంటివి శాతకుంభాని. ఆ శాతకుంభం అంటే మళ్ళీ బంగారమే, బంగారంతో చేసినటువంటి మద్యముతో మద్యపాత్రలు, మణిమయానిచ అన్ని మణులతోటి అద్దినటువంటి ఆ ఆ, కుంభ శాతకుంభాన్ని, ఆ శాతకుంభములు, ఆ మధ్య పాత్రలు, రాజతానిచ పూర్ణాని భాజనాని మహాకవి. ఆ రజత పాత్రలు అవన్నీ కూడా చక్కగా మద్యంతో నిండుగా, దేనికి లోటు లేదని ముందు చెప్పాడు కదా, అందుచేత మళ్ళీ పూర్ణ అని అంటున్నాడు. ఆ పూర్ణమైనటువంటి నిండుగా ఉన్నటువంటి ఆ పాత్రలన్నింటినీ కూడా అతడు అక్కడ ఉండడాన్ని చూశాడు. క్వచిత్ అర్ధావశేషాన్ని, క్వచిత్ పీతాని సర్వశః, క్వచిన్నేవ ప్రపీతాని పానాని చ దదర్శ. ఇందాక ఆహారం చెప్పాడు, ఇప్పుడు మద్యపానీయాలు చెప్తున్నాడు. ఈ మద్యపానాలు కూడా అవి క్వచిత్ అర్ధశేషాన్ని, కొన్ని ఆ పాత్రలో పోసుకున్నారు, అందులో నుంచి కొంత సగమే తాగుతున్నారు కొంతమంది. క్వచిత్ పీతాని సర్వశః, కొందరేమో మొత్తము మద్యమంతా ఆ గ్లాసులో పోసుకున్న మద్యమంతా తాగేస్తూ ఉన్నారు. క్వచిత్ నైవ ప్రపీత అని, క్వచిత్ కొన్ని చోట్ల కొన్ని గ్లాసులలో ఏమో ప్రపీత అని, అసలు తాగనే తాగలేదు, ముట్టుకోలేదు. కొన్ని గ్లాసులలో సగం తాగారు, కొన్ని గ్లాసులలోనేమో మొత్తం తాగేశారు, కొన్నిటేమో అసలు ముట్టుకోలేదు. పాన అని సదదర్శ. అటువంటి మద్యాలన్నింటినీ కూడా అతడు చూసాడు. ఆ పాత్రలన్నీ అక్కడ పెట్టి ఉన్నాయి. ఆ పెట్టి ఉన్నటువంటి వాటిలో ఇందాక మాంసం అయితే ఎట్లాగైతే సగం తిని ఉన్నది, సగ సగం సగంగా తిని ఉన్నవి చూశాడో అలానే ఇక్కడ కూడా అలానే చూస్తూ ఉన్నాడు. క్వచిత్ భక్ష్యాశ్చ వివిధాన్, క్వచిత్ పానాని భాగశః, క్వచిత్ అన్నావశేషాన్ని పశ్చాన్ విచచార. ఇంకా క్వచిత్ భక్ష్యాశ్చ, కొన్ని భక్ష్యములు తినదగినటువంటివి, వివిధాన్ని రకరకాలైనటువంటి తినదగినటువంటి ఆహార పదార్థములు, కొరికి తినేటటువంటి ఆహార పదార్థములు. క్వచిత్ క్వచిత్ పానాని, కొన్ని చోట్ల పానములు, మద్యపానములు, భాగశః వేర్వేరుగా ఆహార పదార్థాలు వేర్వేరుగా మద్యములు. క్వచిత్ అన్నావశేషాన్ని, కొన్ని చోట్ల అన్నావశేషాన్ని, కొన్ని చోట్ల రకరకాలైనటువంటి అన్నములు, ఇట్లాంటివన్నింటికి కూడా పశ్యన్ విచచార. అవన్నింటిని చూస్తూ చూస్తూ అక్కడ అక్కడ నుంచి కదులుతూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. ఆ పాత్ర ఆ పానశాలనంతా కూడా ఎక్కడైనా దొరుకుతుందేమో సీతమ్మ సీతమ్మ అని, ఆ వాటి మధ్యలలో ఎక్కడైనా ఇరుక్కొని దాక్కొని ఉందేమో అనుకొని, ఇప్పుడు ఇంకా ఏంటంటే మొదటిసారి అంతా ఇట్లా చూశాడు, కనపడలేదు. మళ్ళీ చూశాడు, మళ్ళీ కనపడలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క చోట మెల్లమెల్లగా నిదానంగా ఆగి 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 ఆ పెద్ద పెద్ద కుంభాలు ఉంటే ఆ కుంభాల వెనకాల ఏమన్నా ఉందేమో అని కూడా ఆశతోటి అలా అన్ని చోట్ల వెతుక్కుంటూ చూస్తూ ఉన్నాడు. అలా ఆ మిగిలిపోయిన అన్నపు మిగిలిపోయిన అన్నపు రాసులున్నాయి, ఆ అన్నపు రాసు వెనకాల ఉందేమో అనుకుంటూ వెతుక్కుంటున్నాడు పాపం. క్వచిత్ ప్రభిన్నైః కరకైః, క్వచిత్ లోఢితైర్ఘటైః, క్వచిత్ సంపృక్త మాల్యాని జలాని ఫలాని చ. క్వచిత్ ప్రభిన్నైః కరకైః, కొన్ని చోట్ల ఈ పాత్రలన్నీ తీసుకున్నారు కదా, వాళ్ళు ఎంత మత్తు పానీయాలు మత్తులో ఉన్నారంటే, ఆ పట్టుకున్నటువంటి పాత్రలు బంగారు పాత్రలు, వెండి పాత్రలు అయినా కూడా అవి భిన్నై ప్రభిన్నై, ముక్కలు ముక్కలుగా బద్దలైపోయినాయి. క్వచిత్ ప్రభిన్నై కరకై, కరకై ఆ చిన్న చిన్న పాత్రలు, వాళ్ళు మద్యపానం చేస్తున్నటువంటి పాత్రలు కొన్నేమో విరిగిపోయినాయి, కొన్నేమో క్వచిత్ ఆలోఢిత ఘటై, ఆ కుంభాలన్నీ ఆ వెండి బంగారపు పాన కుంభాలన్నీ అవన్నీ కూడా ఆలోఢితై ఘటై, ఆ ఘటములన్నీ కూడా ఆలోఢితై అక్కడిక్కడ చిందర వందరగా అటు ఇటు పరవేసి ఉన్నాయి. క్వచిత్ సంపృక్త మాల్యాన్ని, కొన్నేమో ఆ
పూలమాలలతోటి వాటన్నింటిని అంటే ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. పూలమాలలతోటి ఆ పాన పాత్రలన్నిటిని అలంకరిస్తూ ఉన్నారు. జలాని ఫలాని చ, నీళ్లు పోస్తున్నారు అందులో. ఫలాని, ఫలములు ఉంచుతున్నారు. ఇట్లా ఆ పాత్రలన్నిటి ఆ కరకములన్నింటినీ కూడా ఉన్న ఉన్న స్థితిని హనుమంతుడు చూస్తూ ఉన్నాడు. శయనాన్యత్ర నారీణాం శుభ్రాణి బహుదా పునః పరస్పరం సమాశ్లిష్య క్వచిత్ సుప్త వరాంగనాః. ఇంకా మళ్ళీ అమ్మాయిల దగ్గరకు వచ్చాడు. శయనాన్యత్ర నారీణాం శుభ్రాణి బహుదా పునః. అక్కడ న- ఎ- ఎ- ఎత్ర ఎక్కడైతే నారీణాం స్త్రీలందరూ కూడా శయనాని శయనాని శయనాన్ని పడుకొని ఉన్నారు. శుభ్రాణి, శుభ్రమైనటువంటి ఆ శయనముల పైన, చాలా చక్కగా అందంగా పరిచి ఉన్నటువంటి ఆ శయనముల పైన, పర్యంకముల పైన, ఆ మంచాల పైన బహుధా పునః, చాలా ఎక్కువగా అక్కడ చాలా అనే అక్కడక్కడ పెట్టారు. చాలా చోట్ల శయనాలన్నీ ఏర్పరిచి ఏ, ఉన్నాయి ఆ శాలలో. అక్కడ ఆ పానశాలలో ఉన్నటువంటి ఆ శుభ్రమైనటువంటి ఆ పరిశుభ్రంగా ఉన్నటువంటి ఆ శయనాల పైన వాళ్ళు పడుకొని పరస్పరం సమాశ్లిష్య, ఆ స్త్రీలు ఆ మంచం మీద పడుకొని పరస్పరం సమాశ్లిష్య ఒకరినొకరు కౌగిలించుకొని పడుకొని కాచిత్ సుప్త వరాంగన, ఆ వరాంగనలందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుంటూ ఒక నిద్రలోకి అలా ఆ మంచాల పైన పడుకొని ఒకళ్ళు నిద్రపోతూ ఉన్నారు. కాచిచ్చ నిద్రపోతున్నటువంటి సమయంలో కాచిచ్చ వస్త్రం అన్యస్య స్వపంత్య పరిధాయ చ ఆహత్య చ అబలా సుప్త నిద్రాబల పరాజిత. ఆ నిద్రాబల పరాజిత స్త్రీ అబలాహ, ఆ అబలలందరూ కూడా నిద్రాబల పరాజిత, చాలా భయంకరమైనటువంటి నిద్ర వాళ్ళకి వస్తూ ఉండటం చేత ఆ నిద్ర చేత పరాజిత, నిద్ర యొక్క బలం చేత ఓడిపోయినటువంటి వారు, ఆ నిద్ర అధికమైనటువంటి నిద్ర వచ్చినటువంటి వారు అనుకోవాలి. నిద్ర అనేటటువంటి బలం చేత ఓడింపబడి జయింపబడిన వారై కాచిత్ కొంతమంది అన్యస్య వస్త్రాన్ స్వపంత్య పరిధాయ చ, అన్యస్య వస్త్రాన్ పక్కన పడుకున్న వాళ్ళ యొక్క వస్త్రాలన్నింటినీ లాక్కొని స్వపంత్య పరిధాయ చ, పక్కన స్వపంత్య పడుకొని ఉన్నటువంటి అన్యస్య ఇంకొక అమ్మాయి దగ్గర నుంచి ఆ వస్త్రాన్ని తీసుకొని పరిధాయ తన ఒంటి మీద కప్పేసుకొని, వాళ్ళ దుప్పటి తీసుకొని తన ఒంటి మీద కప్పేసుకొని అహత్య చ అబలా సుప్త, అలాగే వేసేసుకొని ఆ అబల అలా నిద్రపోతూ ఉంది. నిద్రాబల పరాజిత, నిద్ర చేత ఓడింపబడింది. అంటే అంటే ఆమెకి నిద్ర మత్తులో ఉన్నది, తనకి తెలియని కూడా తెలియటం లేదు. పక్కన ఉన్నటువంటి అమ్మాయి అమ్మాయి పడుకొని నిద్రపోతున్నటువంటి అమ్మాయి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని తీసేసి తను కప్పుకున్నాను అని కూడా ఆమెకి తెలియటం లేదు. అంత నిద్రా పరవశే ఉన్నది. సాధారణంగా నిద్రా పరవశ అంటారు, ఇక్కడ నిద్రా పరాజిత, నిద్ర చేత పరాజయం పొందినటువంటి. తస్మాత్ తస్మాత్ ఉచ్ఛ్వాసవాతేన వస్త్రం మాల్యం చ గాత్రజం నా అత్యర్థం స్పందతే చిత్రం ప్రాప్య మందం ఇవ అనిరం. ఇంత ఇంత డీటెయిల్డ్ గా వర్ణన కాళిదాస్ కన్నా కూడా కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది నాకు ఈ వర్ణన అయితే. తస్మా తాసాం తాసాం వారి యొక్క ఆ ఒకళ్ళ ఒకళ్ళ నిద్రపోతుంటే పక్కన ఉన్న అమ్మాయి వస్త్రం తీసేసి ఈ అమ్మాయి తన ఒంటి మీద కప్పేసుకుంటున్నది కదా, ఆ అమ్మాయిలు వారి తాసాం వారు ఉచ్ఛ్వాస వాతేన, వాళ్ళు వదులుతూ ఉన్నటువంటి ఉచ్ఛ్వాసముల చేత, ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేత గాలిని వదులుతున్నటువంటి చేత వస్త్రం మాల్యం చ గాత్రజం, వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రములు మాల్యం మాలలు, గాత్రజం మాల్యం ఆ ఒంటి మీద వేసుకున్నటువంటి ఆ మాల ఇవన్నీ కూడా నా అత్యర్థం స్పందతే, నా అత్యర్థం స్పందతే, అవన్నీ కూడా ఆ కొద్దిగా నా అత్యర్థం, మరి అధికంగా కాదు, కొద్దిగా కొద్దిగా స్పందతే కదులుతూ ఉన్నాయి.
వాళ్ళ ఒంటి మీద ఇలా కప్పుకున్నారు కదా, కప్పుకోగానే వాళ్ళు వదులుతూ ఉన్నటువంటి గాలికి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు, వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి మా- మాలలు, ఇవన్నీ కూడా కొంచెం మెల్లగా అలా అలా గాలికి కదులుతూ ఉన్నట్టుగా కదులుతూ ఉన్నాయి. చిత్రం ప్రాప్య మందమివానిలం. ఎలా ఉంది అని అంటే ఎంత అందంగా మంద మందమివ అనిలం. మందమారుతం గనక వీస్తే ఇవ, దాని వలె మందమివ, మందమైనటువంటి అనిలం ఇవ, మందమైనటువంటి గాలి. మళ్ళీ మందమారుతం గనక అలా వీస్తే ఎలా కొద్దిగా కదులుతుందో అలా వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి వాళ్ళ నిశ్వాసం ఉచ్ఛ్వాసముల చేత ఆ గాలి ఆ వస్త్రాలన్నీ కూడా కొద్దిగా అత్యంతం స్పందతే, కొద్దిగా స్పందిస్తూ ఉన్నాయి, కొద్దిగా కదులుతూ ఉన్నాయి. చిత్రం, చాలా చిత్రంగా ఉంది, చాలా అందంగా ఉన్నది అంట. చందనస్య చ శీతస్య శీధోర్ మధురసస్య చ వివిధస్య చ మాల్యస్య ధూపస్య వివిధస్య చ బహుదా మారుతః తత్ర గంధం వివిధం ఉద్వహన్ స్నానానాం చందనానాం చ ధూపానాం చ మూర్ఛితః ప్రవవౌ సురభిర్గంధః విమానే పుష్పకే తదా. చందనస్య శీతస్య, చందనం యొక్క అక్కడ గాలి మందంగా వీస్తున్నటువంటి గాలికి అది అలా ఊగుతున్నది అని అన్నాడు కదా. అక్కడ ఉన్నటువంటి గాలి ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు చందనస్య శీతస్య, చందనము చందనము యొక్క చల్లదనము ఎంత ఉంటుందో ఆ చందనంతో సమానమైనటువంటి శీతస్య, శీతలత్వము కలిగినది. చందన శాండల్ పేస్ట్ లాగా అంత చందనంతో కలిగితే సమానమైనటువంటి గంధంతో సమానమైనటువంటి చల్లదనము కలిగినది. శీధోహో మధురస్య చ, శీధోహో మద్యము, మద్యం యొక్కటువంటి మధురము ఏమైతే ఎట్లా ఉంటుందో ఆ మధురం, ఆ తేనెలతోటి వాటితోటి చేసినటువంటి ఆ మధురసముల యొక్క సువాసనలు ఎలా ఆ ఉంటాయో, వివిధస్య చ మాల్యస్య ధూపస్య వివిధస్య చ మాల్యస్య, రకరకములైనటువంటి అనేక విధములైనటువంటి మాల్యస్య, మాలల యొక్క పూమాలల యొక్క ధూపస్య చ ధూపము యొక్క వివిధస్య ధూపస్య వివిధములైనటువంటి ధూపములు. ఆ గదిలో ఉన్నటువంటి గాలిలో ఇక్కడ క్రియాపదం ఇక్కడ ఉంది, ప్రవవౌ. ప్రవవౌ అంటే గాలి వీచను. ఎలా వీస్తోంది ఆ గాలి? వీస్తోంది అంటే ఆ గాలి చల్లగా చందనము లాగా చల్లటి గాలి వీస్తోంది. మంచి సువాసన, ఆ మద్యము తోటి మధురసాలతోటి చేసినటువంటి మద్యము వాసన ఎలా వస్తుందో అలా ఉంది. వివిధ మాల్యస్య, రకరకాలైనటువంటి పూల మాలలు గుచ్చితే ఆ పూల మాలల నుంచి వచ్చేటటువంటి సువాసన ఎలా ఉంటుందో అలా ఉంది ఆ గాలి. ధూపస్య వివిధస్య చ, రకరకాలైనటువంటి ధూపములు వేస్తే ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన. బహుదా మారుతః తత్ర, ఆ విధంగా తత్ర అక్కడ ఆ పానశాలలో బహుదా మారుతః, ఆ గాలి బహుదా అనేక రకములైనటువంటి గంధాన్ని సువాసనను వివిధం ఉద్వహన్, వివిధములైనటువంటి గంధములను సువాసనలన్నింటినీ కూడా చందనము, మద్యము, పూమాలలు, ధూపము, ఇలాంటివన్నింటి యొక్క వాసనలన్నింటినీ కూడా ఉద్వహన్, అవన్నింటినీ తీసుకొని అవన్నింటినీ ఉద్వహన్ అంటే క్యారీయింగ్, వాటన్నింటినీ కూడా తీసుకొని స్నానానాం చందనానాం చ ధూపానాం చైవ మూర్ఛితః, అక్కడ వాళ్ళందరూ మంచిగా స్నానం చేసి వచ్చారు. ఆ స్నానం చేసి వచ్చినప్పుడు వాళ్ళ ఒంటి మీద నుంచి వస్తున్నటువంటి సువాసనలు, చందనానాం చందనములు, ధూపానాం ధూపముల చేత చైవ మూర్ఛితః, అక్కడంతా ఆ ప్రాంతం అంతా కూడా మూర్ఛిత అంటే ఇక్కడ మూర్ఛపోవడం అని కాదు. మూర్ఛిత అంటే ఆ ప్రాంతం అంతా వ్యాపించి ఆ గాలి, ఆ సువాసనతో నిండినటువంటి గాలి ఆ ప్రాంతం అంతా వ్యాపించి ప్రభవౌ సురభిః గంధః విమానే పుష్పకే తదా, ఆ పుష్పకే విమానే, ఆ పుష్పక విమానంలో
సురభి గంధ ప్రభవు. సురభి గంధ, ఈ సురభి అయినటువంటి సువాసనలతో కూడినటువంటి గంధం, మంచి సువాసనతోటి ఉన్నటువంటి వాసనలు, ఆ మంచి సువాసనలు, ఆ పుష్పక విమానం అంతా కూడా ప్రభవ ఆ పుష్పం అంతా కూడా వీస్తూ ఉన్నాయి అని. ఆపుదామా? ఇంకా ఇక్కడ కొంచెం కొంచెం ఒక రెండు చేద్దాము. ఇక్కడ ఇంకా జానకి వచ్చింది, అప్పుడు ఆపుదాం. శ్యామావదాతా తత్ర అన్యాహ అంటే ఇక్కడతో ఈ రెండు శ్లోకాలతోటి ఇంకా అక్కడ వర్ణన అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి ఆయన దుఃఖం మొదలవుతుంది. శ్యామావదాతా తత్ర అన్యాహ కశ్చిత్ కృష్ణాః వరాంగనాః కాశ్చిత్ కాంచన వర్ణాంగాః ప్రమదాః రాక్షసాలయే. ఆ స్త్రీలందరూ ఎలా ఉన్నారు అని, ఏ ఏ వర్ణాలలో ఉన్నారు అని. ప్రమదాహ రాక్షసాలయే, ఆ రాక్షసాలయంలో ప్రమదాహ స్త్రీలు. శ్యామావదాతాహ తత్ర అన్యాహ, అన్యాహ అంటే కొందరు అని. కొందరు ఆ రావణాంతఃపురంలో శ్యామావదాతాహ. శ్యామావదాతాహ తెలుపు నలుపు కలిసినటువంటి రంగు. తెలుపు నలుపు కలిసినటువంటి రంగు అంటే మనము చామన ఛాయ అంటాం కదా, అంటే మరీ తెల్లగా కాదు, మరీ నల్లగా కాదు, చామన ఛాయ రంగులో ఉన్నవాళ్ళు కొంతమంది. కాశ్చిత్ కృష్ణాహ వరాంగన, కాశ్చిత్ వరాంగన, కొంతమంది ఉత్తములైనటువంటి ఆ స్త్రీలు, శ్రేష్ఠులైనటువంటి ఆ స్త్రీలు. కృష్ణాహ చక్కగా నల్లగా ఉన్నటువంటి స్త్రీలు. కాశ్చిత్ కాంచన వర్ణాంగా, కొంతమంది ఏమో బంగారపు రంగు వర్ణము కలిగినటువంటి వారు. కొంతమంది చామన ఛాయలో ఉన్నారు, కొంతమంది నల్లగా ఉన్నారు, కొంతమంది ఏమో బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్నారు. ఆ స్త్రీలందరూ కూడా రాక్షసాలయంలో. తాసాం నిద్రావశాచ్చ మదనేన విమూర్ఛితాం పద్మినీనాం ప్రసుప్తానాం రూపం ఆసీత్ యథైవ చ. రూపం ఆసీత్ యథైవ చ యథైవ హి. తాసాం నిద్రావశాత్, వాళ్ళందరూ కూడా అట్లాంటి రకరకాలైనటువంటి వర్ణాలలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ నిద్రా పరవశులైపోయి ఉన్నారు. నిద్ర మత్తులో ఉన్నారు. నిద్రకు వశమై నిద్రకు లోనై ఉన్నారు. మదనేన విమూర్ఛితాం, అదొకటే కాదు, మదనేన మూర్ఛితాం, మదనని చేత కూడా వాళ్ళు మూర్ఛితులై ఉన్నారు. అంటే మత్తు సొమ్మసిల్లి ఉన్నారు. రతికేళి మూలాన సొమ్మసిల్లిపోయి ఉన్నారు. అట్లా వాళ్ళందరూ, ఆ స్త్రీలందరూ అలా పడుకొని ఉంటే అదంతా చూస్తుంటే ఎలా ఉంది అని అంటే, పద్మినీనాం ప్రసుప్తానాం రూపం ఆసీత్ ఇవ రాసీత్ యథైవ. పద్మినీనాం, ఆ పద్మినీన పద్మలతలు ఎలా ఉంటాయో, పద్మలతలు ప్రసుప్తానం ముకుడించుకొని పోతాయి. సూర్యాస్తమయం అయినప్పుడు పద్మాలన్నీ కూడా ముకుడించుకొని పోతాయి అని మనకి కవి సమయం. సూర్యకాంతి పడగానే వికసిస్తాయి, సూర్యుడు అస్తమించగానే ముకుడించుకుపోతాయి. వీళ్ళందరూ కూడా, ఈ స్త్రీలందరూ కూడా ఎలా ఉన్నారు అని అంటే ఆ పద్మాల్లాగా ఉన్నారట. ఎటువంటి పద్మాలు? ప్రసుప్తానం, ముకుళించుకొని పోయిన నిద్రపోతూ ఉన్నటువంటి ఆ స్త్రీలు. ప్రసుప్తానాం పద్మినీనాం ఈ రూపం ఇవ, నిద్రపోతూ ఉన్నట్టు ముకుడించుకొని పోయినటువంటి ఆ పద్మలతల యొక్క రూపం ఎలా ఉంటుందో అలా ఈ స్త్రీలందరూ, అక్కడ పడుకున్నటువంటి స్త్రీలందరూ అటువంటి రూపములో ఆ సీత్ ఉండడాన్ని అక్కడ హనుమంతుడు చూశాడు. ఏవం సర్వం అశేషేణ రావణాంతఃపురం కతి. ఈ విధంగా ఆ సర్వం, ఆ మొత్తం పానశాలంతా ముందు నుంచి వెనకకి, వెనక నుంచి ముందుకి అంతా చూశాడు. అంత అశేషేణ, సర్వం అశేషేణ, ఎంత అంటే 1 ఇంచు స్థలం కూడా వదిలిపెట్టకుండా మొత్తం అంతా కూడా చూశాడు ఆ రావణాంతపురంలో. దదర్శ సుమహత్తేజ నదదర్శ జానకి. సుమహాతేజ, ఓ గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆ హనుమంతుడు ఆ రావణాంతపురంలో
మాత్రము ఒక్క చోటు కూడా వదిలిపెట్టకుండా మొత్తము అసలు అణుమాత్రపు స్థలం కూడా వదిలిపెట్టకుండా మొత్తం అశేషమైన ఏది మిగల్చకుండా చూశాడు పాపం దదర్శ. కానీ జానకీం న దదర్శ. కానీ పాపం జానకీం న దదర్శ. ఎవరి కోసం కదా ఆయన వచ్చాడు, ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడు, ఏది సాధించాలి అని వచ్చాడు, ఏది పొందాలి అని వచ్చాడు, అది మాత్రం అంటే కృషి, ఆయన చేసిన కృషి ఇంకా సరిపోలేదు అనమాట. ఆయన చేయవలసినటువంటి త్యాగం ఇంకా ఆ ఉన్నది, ఇంకో ఇంకా చేయాలి. అంటే ఆ పరమాత్మ స్వరూపం దొరకాలి అని అంటే, పరమాత్మ ప్రాప్తి కావాలి అని అంటే అది అంత తేలికైనటువంటి విషయం కాదు. భగవద్భక్తి, భగవత్ సాన్నిధ్యము చేరాలి అని అంటే ఊరికే ఏదో మాటలలో అనుకోవడమే కానీ, నిజంగా కావాలి అని అంటే ఏదో చూసి మనం అనేసుకుంటాం, ఆహా నాకు భగవత్ ప్రాప్తి అయిపోయింది, భగవత్ ప్రాప్తి దొరికింది, నాకు నేను భగవంతుణ్ణి చూసేసాను, నాకు ఆనందంగా ఉన్నది అనుకుంటాం. నిజంగా భగవంతుడు, మనలో ఉన్నటువంటి మన భగవంతుడిని మనము దర్శించగలగడము చాలా అసాధ్యమైనటువంటి విషయం. ఎంత కష్టపడితే కానీ అది సాధ్యమైనటువంటి విషయం కాదు. అందుకే పాపం ఈయన ఎన్ని చూస్తున్నాడు లోకంలో, లోకంలో ఉన్నవన్నీ కనిపిస్తున్నాయి ఆయనకి, అన్ని కనిపిస్తున్నాయి కానీ జానకి మాత్రము కనపడటం లేదు. నా దదర్శ జానకి, జానకి మాత్రము ఆయనకి కనపడలేదు, చూడలేకపోయాడు అని. ఇక్కడితోటి ఈ సర్గని ఆపి మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాం.